దీర్ఘమైన గాలి పీల్చుకోవాలి. ముదిత అంటాను. ముదిత అంటే జాయ్. జాయ్ JOY. ఇదే టెక్నిక్ నేను 20 నిమిషాలు కనుక చేసావంటే నువ్వేమైతే తెలుసుదా, నీకు హనుమంతుడిలా ఫీల్ అవుతావు. ఇందులో స్ట్రెంత్ లేదంటారు. మా దగ్గర ఉన్న స్ట్రెంత్ అంటే కండలు కాదు, మానసిక స్ట్రెంత్ కావాలి. ఎవరికన్నా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే వాళ్ళని గమనించండి. వాళ్ళకి చాలా ఖాళీ టైం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఈ ప్రాసెస్లో ఎక్కడన్నా ఎలా బతకాలనేది ఎవడన్నా నేర్పుతున్నాడు స్కూల్లో కానీ పేరెంట్స్ కానీ. ఎవరన్నా అడుగు ఏమన్నా చేస్తున్నావు అంటే పర్లేదు నాకు, ఎందుకని ఇన్సూరెన్స్ ఉందంటాడు. నేను యోగా టీచర్గా చెప్తలేదు, నేను బేసికల్గా నేను ఇంజనీర్ని. ఫ్యూచర్లో 10 లక్షల మంది ట్రైనర్స్ అవసరం ఉంటుంది. హాస్పిటల్స్ పుట్టగొడుగులు అవుతున్నప్పుడు యోగా సెంటర్స్ ఎందుకు రాకూడదు? నెలకు 3 లక్షలు 4 లక్షలు సంపాదిస్తున్న బోల్డ్ మంది ఉన్నారు నా స్టూడెంట్స్. సో ఇప్పుడు మనకి ఇదే కావాలి అంటే యోగా టీచర్స్ కావాలి, మనకు ఇంకా చాలా మంది కావాలి. అంటే వాళ్ళ సెల్ఫ్ లైఫ్ లో యోగా ఉండాలి అండ్ ఆల్సో బయట సమాజానికి కూడా యోగా అనేది నేర్పిస్తూ ఉండాలి. సో మావి హైదరాబాద్ లో 18 లొకేషన్స్ లో ఉన్నాయి మా సెంటర్స్. ఓకే. ఆన్లైన్ లో 150 కంట్రీస్ లో టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే. మా సంకల్పం ఏంటంటే, నా సంకల్పం 1,00,000 మంది మంచి ట్రైనర్స్ ట్రైన్ చేయాలి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుత కాలంలో ఎంతో మంది మానసిక ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, ఇంకా వ్యక్తిగత జీవితంలో ఫెయిల్యూర్స్ ని చూడడం అనేది జరుగుతుంది. అయితే మెంటల్ హెల్త్ ప్రాముఖ్యత ఏంటి, మరియు యోగ సాధన ద్వారా ఎలా మానసిక పరమైన సమస్యల నుండి మనకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాలపై మాట్లాడడానికి బోధి స్కూల్ ఆఫ్ యోగా వ్యవస్థాపకులు శ్రీ అశోక్ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ని ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి. నమస్తే అశోక్ సార్. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో సార్. నేను మిమ్మల్ని 2 months నుంచి అడుగుతున్నాను మీరు మా దగ్గరికి రావాలని. అట్ లాస్ట్ మీకు టైం దొరికింది, వచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్ సార్. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు చాలా మందిలో మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి ప్రధానంగా కనిపిస్తున్నాయి, ముఖ్యంగా యూత్లో. ఎందుకంటే అట్ ది ఏజ్ ఆఫ్ 20 years ఎంతో యాక్టివ్గా ఉండాలి పిల్లలు, కానీ వాళ్ళకు కూడా లైక్ యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఇట్లాంటి వాటితోని చాలామంది ప్రాబ్లం గురవుతున్నారు. జనరల్గా సార్ ఈ మెంటల్ హెల్త్ అనేది ఏంటంటే, జనరల్ ఎవరైనా కౌన్సిలింగ్ ఇస్తే ఓకే ఆ టైం వరకు బాగుంటుంది, లైక్ అంటే ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే లైక్ ఎవరైనా టీచర్స్ అట్లాంటివి. కాకపోతే ఇది ఏంటంటే లాంగ్ టర్మ్లో వాళ్ళు ఆ మెంటల్ హెల్త్ని అలాగే కొనసాగించాలంటే సెల్ఫ్ ఆ మైండ్ని అలా ట్రైన్ చేసుకోవాలి, లైక్ అంటే ఆ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే. అయితే మీరు ఒక యోగా ట్రైనర్గా చెప్పండి సార్, అంటే ఇట్లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్కి లైక్ అంటే మనకు మంచి సొల్యూషన్ కావాలి అంటే మీరు ఎలా చూస్తారు ఈ ప్రాబ్లమ్ని? మెంటల్ ఇష్యూస్ అంటే మీ అభిప్రాయం ఏంటి? ఒక 2-3 చెప్పండి. జనరల్గా మనకు ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఆల్సో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో మెంటల్ హెల్త్ ఇష్యూస్కి వచ్చేసరికి మన థాట్స్, నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్, సో దానివల్ల స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే యాంగ్జైటీ ఇట్లాంటివి వస్తాయి కదా. సో ఆన్సర్ మీరే చెప్పేశారు. థాట్స్ అని. అంటే ఇంకా ఇన్ డెప్త్ అంటే ఏంటి అసలు మెంటల్ హెల్త్ ఇష్యూ అంటే? ఏదైనా ప్రాబ్లం ఉంటే కదా ఇష్యూ. మనకి అసలు ఏంటి ప్రాబ్లం? మనకి మనిషికి, యూత్కే కదా ఇది, అందరికీ వర్తిస్తుంది. ఎవరికన్నా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే వాళ్ళని గమనించండి. వాళ్ళ జీవన శైలి, వాళ్ళ లైఫ్ స్టైలు, చాలా ఖాళీ టైం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఎక్కువ ఖాళీ టైం రీజన్ 1. రెండవది, ఎక్కువ కుర్చీలోనే కూర్చొని ఉంటారు. 3 అంటే కదలిక లేదు శరీరానికి. కరెక్ట్. 3 మొబైల్ ఫోన్, ల్యాప్టాప్. సో ఆల్మోస్ట్ పిచ్చోళ్ళ కింద లెక్క ఇప్పుడున్న సమాజంలో. నేను చెప్పే కేటగిరీస్: శరీరానికి కదలిక లేక, మొబైల్ ఫోన్ పట్టుకుని ఉండడం. ఆల్మోస్ట్ ఎవరైతే ఇవి చేస్తున్నారో వీళ్ళందరూ మానసిక జబ్బులు ఉన్నట్టే లెక్క. ఓకే. మనిషికి దేవుడు కాళ్ళు ఇచ్చాడు దేనికి? నడవడానికి. ఏ జంతువు కన్నా ఇచ్చింది దానికి. మనం నడుస్తున్నాం అసలు ఎక్కడన్నా? ఎక్కడ నడుస్తున్నాం చెప్పమ్మా? చాలా తక్కువ అయిపోయింది. అసలు లిఫ్ట్ మెట్లు ఎక్కుతున్నాం మనం. సో శరీరాన్ని వాడకుండా మనసుని ఎక్కువగా వాడితే మానసిక జబ్బులు వస్తాయి. దానికి ఏం లేదు, సొల్యూషన్ లేదు. మొదలెట్టడం శరీరాన్ని కదపడం, రోజుకు 1 గంట వాకింగ్ చేస్తే ఇన్స్టెంట్గా ఈ మానసిక జబ్బులను యూత్ అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. రోజుకు 1 గంట వాకింగ్ మొదలెడితే 90% అవుట్. దే ఆర్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఓకే. ఇంకొకటి 10-20% ఏమి చేయొద్దు. ఎండలో కూర్చొని ఒక 20 నిమిషాలు. సూర్య భగవానుడు మీ మైండ్ని అట్రాక్ట్ చేస్తాడు. ఆ సూర్యరశ్మి తగలక 24 గంటలు 4 గోడల మధ్యలోనే కదా. కొంతమంది ఉన్నారు, మా సిస్టర్ కొడుకు ఒకడు ఉన్నాడు, వాడు 3-4 days రూమ్ నుంచి బయటకు రాడు. ఓకే. నాకు తెలిసిన ఒక రైటర్ ఉంది, ఆవిడ పేరు చెప్పకూడదు. వాళ్ళ అబ్బాయి 5 years అయింది బయటకు వచ్చాడు.
5 ఇయర్స్ బెడ్రూమ్ నుంచి బయటకొచ్చి తినడానికి వస్తాడు, మళ్ళీ బెడ్రూమ్‌కెళ్ళి టక్ లాక్. ఓకే. సో, బేసిక్‌గా ఏమీ చేయకపోవడం లైఫ్‌లో సగం సమస్యల కారణం. బిజీగా ఉన్న ఒక కుర్రవాడిని, వాడికి లైఫ్‌లో గోల్స్ ఉండి, నాకు ఏదన్నా సాధించాలన్న అలాంటోళ్ళు ఈ మెంటల్ ఇష్యూస్ ఉండవే. అవును. ఎందుకంటే ఏదో ఒకటి చదువుతుంటారు, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. కరెక్ట్. అంటే ఏదో ఒక దాంట్లో ఆక్యుపై అయ్యుండాలి. వాళ్ళకి గోల్స్ ఉన్నాయి. హ్మ్. వాళ్ళకి ప్లస్ సమ్ యాక్టివిటీ. ఇంకొకటి యూత్‌లో చదువుకుంటాం ఒకటి. హ్మ్. ఈ సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా చదువుతాను ఉంటాం. దాంతో పాటు ఏదో ఒకటి చిన్న నావిగేషన్. హ్మ్. గుడికెళ్ళడం మనం, ఒక భరతనాట్యం నేర్చుకుంటూ అనో, ఏదో క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటూ అనో, లేదా యోగా సెంటర్‌కెళ్ళడమో, ఇలాంటి వాళ్ళు చూడు 100లో 99% పర్ఫెక్ట్‌గా ఉంటారు. ఎవరు? చదువుతో పాటు ఇలా చిన్న నావిగేషన్. ఓకే. కొంతమంది చదువు, చదువు, చదువు సైన్ థీటా, కాస్ థీటా, సైన్ థీటా, కాస్ థీటా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పిచ్చోళ్ళలాగా ఏమవుతారు? అవును. ఒక్క గంట 24 గంటలు ఓకే. హ్మ్. చదువు ఒక్క గంట మనసుకి, శరీరానికి సంబంధించిన కరెక్ట్. యోగా ఎగ్జాంపుల్. ఆర్ వాకింగ్, ఆర్ సమ్ స్విమ్మింగ్, హ్మ్. రన్నింగ్, సైక్లింగ్ ఏమి చేయకపోతే శరీరం వినదు కదా మాట. అవును. ఈ శరీరాన్ని వాడకపోతే మనసు కుళ్ళిపోతది. మనసు కుళ్ళిపోయిందంటే శరీరం కుళ్ళిపోతది. నా కరెక్ట్. డెఫినిషన్ ఇది. యెస్. అయితే మీరు ఇంతకుముందు చెప్పారు గదా! యాక్చువల్‌గా పిల్లలు బెడ్‌రూమ్‌లోనే ఉంటున్నారు ఎక్కువ ఎక్కువ సమయం అనేది. నిజంగా చాలా ఇంట్లల్లో నేను ఇదే గమనించాను. ఇదే ప్రాబ్లమ్ ఉంది నిజంగా. అంటే మొబైల్ ఫోన్స్ వచ్చినాయి. తర్వాత ఇంటర్నెట్ ఉంది. ఆన్‌లైన్ కంటెంట్ వైపు పరిగెడుతున్నారు. అంటే ఆన్‌లైన్ కంటెంట్‌లోనే ఎంటర్‌టైన్‌మెంట్ వెతుక్కుంటున్నారు. అండ్ ఆల్సో ఇంతకుముందు లైక్ అంటే ఫ్రెండ్స్ కనెక్టివిటీ ఇట్లాంటివి గూడా చాలా తగ్గిపోయినాయి. ఆ కనెక్టివిటీ గూడా ఎట్లుందంటే డిజిటల్ కనెక్టివిటీ పెరిగింది. బట్ పర్సనల్ టచ్ అనేది పోయిందనమాట. ఒక ఇంట్లో పక్క రూమ్‌లో భార్య హ్మ్. భర్తతో ఫోన్‌లో మాట్లాడుతుంటాడు. యాహ్! యాహ్! కూతురు ఇంకొక బెడ్‌రూమ్‌లో, యాహ్! కొడుకు ఇంకో బెడ్‌రూమ్‌లో. యాహ్! మొబైల్‌లో చాటింగ్. అమ్మ హ్మ్. నాకు ఇడ్లీ తినాలనుంది ఈరోజు. అంటే ఎంత దారుణమైన స్థితిలో యాహ్! ఉందంటే, నువ్వు బయట ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు బయటికి ఎక్కడన్నా కనపడితే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు. అవును. సినిమా హాల్‌లో చూడు ఒక్కసారి, సినిమా హాల్‌లో నుంచుని అందరూ ఏం చేస్తున్నారు, సగం మంది మొబైల్‌లో ఉంటారు. అవును. మధ్యలో అడ్వర్టైజ్‌మెంట్ అది వచ్చినప్పుడు. కరెక్ట్. సో, ఒక రకంగా మొబైల్ అనేది మానవాళికి అద్భుతమైన వరం. అదే విధంగా కర్సింగ్ కూడా. కరెక్ట్. అతి పెద్ద ముప్పు. హ్మ్. సో, ఈ పేరెంట్స్ పిల్లల్ని మంచిగా పెంచాలనుకుంటారు. వాళ్ళు మొబైల్స్‌లో ఉంటారు. హ్మ్. అసలు హ్మ్. పిల్లలకి మొబైల్ అలవాటు చేసిందే పేరెంట్స్. అవును. కొంతమంది నా స్టూడెంట్స్‌లో ఉన్నారు. పిల్లలు 6 సంవత్సరం, 7 సంవత్సరం. ఇప్పటి వరకు మొబైల్ అంటే ఏంటో తెలవదు వాళ్ళకి. ఓహ్! వావ్! నైస్. పేరెంట్స్ ఇద్దరు కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన ఓకే. కొంతమంది స్టూడెంట్స్. పేరెంట్స్ ఇద్దరు 9కి మొబైల్ తీసి పక్కన పెట్టేస్తారు. హుహు. ఓకే. ఇప్పుడు పేరెంట్స్ తీస్తే పిల్లలు ఆటోమేటిక్‌గా తీస్తారు కదా! అవునా! తల్లిదండ్రుల నుంచే కదా నేర్చుకునేది. తల్లిదండ్రులు ఇద్దరు మొబైల్‌లో కూర్చుంటే పిల్లలు ఏం చేస్తారు వాళ్ళు? సో, కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి నాకు తెలిసి. 9:30కి లైట్స్ ఆఫ్. హుహుహు. వాళ్ళని చూస్తే మెరిసిపోతా ఉంటారు వాళ్ళు. అవును. కరెక్ట్. ప్లెజెంట్‌గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, హెల్తీగా యెస్. ఉంటారు, పీస్‌ఫుల్‌గా ఉంటారు. అంటే ఇంకొక ప్రాబ్లమ్ ఉంది. లైక్ అంటే మనం ఈ పోటీ ప్రపంచంతో పోటీ పడలేము, మన పిల్లలు పోటీ పడలేరేమో అన్నటువంటి ఒక భయం ఉంటది. అంటే మొబైల్ ఫోన్స్ వాళ్ళ చేతికి ఏం ఇవ్వకపోతే. కాదమ్మ. మొబైల్ ఫోన్స్‌తో ఏం నేర్చేసుకుంటారు? డిజిటల్లీ లిటరేట్స్ అయ్యుండాలన్నట్టుగా ఒక రాత్రులెందుకు? యాహ్! యాహ్! కరెక్ట్. దాన్ని కొంచెం మినిమైజ్ జేసుకోవాలి. నాకు రీసెంట్‌గా ఒక అమ్మాయి ఫోన్ చేసింది. హ్మ్. సార్ మీ పేరు ఎవరో చెప్పారు యోగా క్లాసులు రావాలనుకుంటున్నాను. ప్రొద్దుట మార్నింగ్ ఫస్ట్ టైమ్ బ్యాచ్ ఎన్నింటికంటే 5కి ఉంటుందమ్మా. రెండో బ్యాచ్ 6కి ఉంటదంటే ఆ అమ్మాయి నన్ను సార్ మిడ్‌నైట్ టైమింగ్ చెప్తారేంటి సార్? పగలు చెప్పండి సార్ అని. నువ్వే కదా మార్నింగ్ అని అడిగావు. అంటే యాహ్! నేను యాహ్! పడుకునేదే 3కి సార్ అంది. ఓహ్! అరే! 3కి పడుకుంటావా? నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తావా అన్నాను. లేదు సార్ పడుకుంటూ నేను 10కి మంచం మీదకెళ్తా. నిద్ర వచ్చేసరికి 3. ఇది హుహు. భయంకరమైన స్థితి. 5 అవునండి. గంటలు నువ్వు మంచం మీద పడుకోకుండా మొబైల్ పట్టుకున్నావంటే ఇంకది సరి చేయలేని స్థితిలో ఉన్నట్టు. అదే సార్ ఇప్పుడు ఈ రకమైనటువంటి ఒక మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి మనం చూస్తున్నాం. ఎన్నో కుటుంబాల్లో చూస్తున్నాం. అయితే దీనికి యోగా పరంగా మనకొక సొల్యూషన్ గావాలి. యోగా సైన్స్ అమ్మ. యోగా హ్మ్. అనే సబ్జెక్టు హ్మ్. మనసుకు సంబంధించింది. హ్మ్. ఇది కర్మ అందరికీ మనం సోషల్ మీడియాలో చూసేది గానీ, ఎక్కడైనా చూస్తే సర్కస్ చేస్తా ఉంటారు. అది యోగా కాదసల. హ్మ్. హ్మ్. మీరు యోగ సూత్రాస్ తీసుకుంటే పతంజలి యోగ సూత్రాసు హ్మ్. ఎక్కడ ఆయన ఆసనాల పేర్లే రాయలేదెక్కడ. హుహు. ఓకే. ఒక ఆసనా పేరు లేదు అందులో. హుహు. ఒక ఆసన ఫోటో ఉండదు. మనకేంటంటే శరీరం కనపడుతుంది కదా అని సర్కస్ యోగా టీచర్ సర్కస్ టీచర్స్ అయిపోయారు.
హ్మ్. యోగా సైన్స్ అనేది ఇప్పుడున్న మానవాళికి మనసుని కుదుటపరచాలంటే రెండే 2 ఉన్నాయి. చాలా రఫ్‌గా మాట్లాడతాను. ఓకే. మాట్లాడొచ్చా? రెండే 2 మనసుకి మందు. ఒకటి మందు తాగడం. హ్మ్. 2 యోగా. ఓకే. మందు తాగితే లివర్ డ్యామేజ్ అయితది. హ్మ్. హ్మ్. రకరకాల జబ్బులు తెలిసిందే కదా నీకు. అవును. రెండవది యోగా. హ్మ్. వేరే ఛాన్సే లేదింకా. యాహ్! సో, 100% మనసుకి మందు యోగా. నేను యోగా టీచర్‌గా చెప్తలేదు. బేసికల్‌గా నేను ఇంజినీర్‌ని. ఓకే. టాటా డొకోమోలో జీఎంగా చేసినా నేను. ఓకే. నేను ఒక టీచర్‌కి అసిస్ట్ చేస్తా ఉండేవాడిని. హుహు. అసిస్ట్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్‌లో మార్పులు చూసి నాకు మతిపోయేది. హుహు. ఏంటి 5 రోజుల్లో చనిపోదాం అనుకునేవాడు నార్మల్‌గా అవ్వడం. హుహు. భయంకరమైన యాంక్సైటీ పేషెంట్ నార్మల్‌గా అవ్వడం. హుహు. ఎన్నో నెలల నుంచి బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్నోడు 5 రోజుల్లో తగ్గిపోయిందంటే ఓకే. అవన్నీ చూసాక ఇదేదో మానవాళికి ఏమన్నా చేయొచ్చు అన్న ఉద్దేశంతో జాబ్‌కి రిజైన్ చేసి నేను ఫుల్ టైమ్ కోచ్‌ని. నా పని యోగా స్ప్రెడ్ చేయడం. ఓకే. అద్భుతం. ఈరోజు ఉన్నటువంటి యూత్ ఏం చూస్తున్నారంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ యోగా చెప్పినామనుకోండి, అందులో ఇన్ డెప్త్ సైంటిఫిక్ రీజనింగ్ కావాలని చూస్తున్నారు. సో, యోగా చేసినప్పుడు జనరల్‌గా మన అంటే సెల్యులర్ లెవెల్‌లో ఏ రకమైనటువంటి చేంజెస్ ఒస్తాయి? అండ్ ఆల్సో లైక్ ఫిజికల్‌గా, లైక్ మెంటల్‌గా ఎట్లాంటి లైక్ పాజిటివ్ చేంజెస్ అనేవి రావడానికి అవకాశాలు ఉంటాయంటారు? అయితే సెల్యులర్ చేంజెస్ మనం చూడలేం. హ్మ్. కానీ ఎనఫ్ రిసర్చ్ చేశారు దీని మీద. ఓకే. ఇప్పుడు ఏ బుక్ చూడు మనం, ఏ న్యూస్ పేపర్ చూడు, ఏ టీవీ ఛానల్ చూడు, అంతెందుకు గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చెయి. హ్మ్. యోగా చేస్తే బెనిఫిట్స్ అని లక్షల ఆర్టికల్స్ ఉంటాయి. అవును. డీఎన్ఏ లెవెల్‌లో మార్పు తీసుకొచ్చే శక్తి యోగాకు. హ్మ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ నౌ హ్మ్. నేను ప్రాక్టికల్‌గా నీకు చేసి చూపిస్తాను. ఓకే. నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీ వ్యూవర్స్ అందరికి. హుహు. నేను చెప్పింది చేస్తే హుహు. జస్ట్ ఒక 5-10 నిమిషాలు చేసాక అంటే మనసు చికాకుగా ఉన్నప్పుడు, ఒక రకమైన కోపం ఉన్నప్పుడు, ఏదో బాధగా ఉన్నారు మీరు, హ్మ్. ఏదో సమస్యతో బాధపడుతున్నారు, ఏం చేయాలో తెలీదు. అలాంటప్పుడు నేను చెప్పిన ప్రక్రియ 10 నిమిషాలు చేసి, మనసు కుదుట పడలేదని నీకు ఫోను చేసినా, నాకు ఫోను చేసినా, నేను యోగా వృత్తి నుంచి బయటికెళ్ళిపోతా. ఓకే. అంటే 5-10 నిమిషాలలో మనసులో విపరీతమైన మార్పులు తీసుకొచ్చే శక్తి యోగ శక్తికుంది. హుహు. ఓకే. 100%. ఇప్పుడు మనకి టైం లేకపోయినా నీకు చేపిస్తాను. రెడీయా? ఓకే. యాహ్! యాహ్! కరెక్ట్‌గా 10 నిమిషాలు. ఓకే. చేయగలవా? అయితే మనకి 3 పార్ట్స్ ఉన్నాయి బాడీలో. హ్మ్. శరీరం కనిపించేది కంటికి. హ్మ్. కంటికి కనిపించేది ప్రాణమయ కోశం అంటాం. హుహు. ప్రాణ. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఏమంటాం మనం? ప్రాణం బయటికెళ్ళిపోయిందంటారు. ప్రాణం పోయిందిరా అంటాం. అవును. ప్రాణం పోతే అది శవం. అవును. ఎవరు ముట్టుకోరు కూడా ఇంక దాన్ని. హ్మ్. పెళ్ళాం కూడా ముట్టుకోదు. హ్మ్. అవునా కదా! అవును. పెట్టెలో పెట్టేస్తారు. ఇంక అంతే ఔట్. అంతే. సో, ఆ ప్రాణశక్తి మన శ్వాసక్రియతో అనుసంధానమై ఉంటుంది. హుహు. దాని వెనకాల మన మైండ్. హ్మ్. సో, ఈ బాడీ, ఈ ప్రాణశక్తి మైండ్‌ని కంట్రోల్ చేయడానికి శక్తి ప్రాణశక్తికుంది. హ్మ్. అవును. బ్రెత్. బ్రెత్. బ్రెత్ ఈజ్ వెపన్. హ్మ్. అడ్వాన్స్‌డ్ చాలా సీనియర్ సాధకుల్ని గనక నువ్వు ఇంటర్వ్యూ చేస్తే, నువ్వేం చేస్తున్నావంటే శ్వాస ప్రక్రియలు చేస్తుంటావు. హుహు. సర్కస్ ఎన్నాళ్ళని చేస్తావమ్మా? అవును. ఆసనాలు ఎన్నాళ్ళని చేస్తావు? ఎందుకు చేస్తున్నావు? 90% అడ్వాన్స్‌డ్ బాగా సర్కస్ చేసేవాళ్ళని గనక పిలిచి నువ్వు హ్మ్. ఒక అడ్వాన్స్‌డ్ ఆసనం వేయమని అడుగు. ఏసాక ఎందుకిదని అడుగు. తెలీదాళ్ళకి. అవును. అసలు దీని బెనిఫిట్ ఏంటని అడుగు. హ్మ్. చాలా అసలు యోగా అనేది చాలా సింపుల్ అమ్మ. చాలా సులభమైంది. హ్మ్. 90% శ్వాస ప్రక్రియలు, ఈ మెడిటేషన్స్, రిలాక్సేషన్ టెక్నిక్‌లో శక్తి ఉంటది. ఓకే. ఈ 10% శరీరానికి సంబంధించింది. ఓకే. ఓకే. ఎందుకు ఆసనాలు కొన్ని చేయాలి మనం. ఎందుకంటే ఇప్పుడు నేను కూర్చున్నానంటే ధ్యానం చేయాలంటే శరీరం సహకరించాలి కదా! అందుకు మాత్రం ఆసనాలు. హ్మ్. బాడీ నిరిసేసి ఇంకొకటి తెలుసా సీక్రెట్? జనాలు యోగా అంటే భయపడతారు. హుహు. నువ్వు ఒక 10 మందిని చెయ్యి, యోగాకెళ్తున్నావు అంటే ఎళ్ళనంటారు. నేను ఇంటర్వ్యూ చేశాను. మీరు ఎందుకు వెళ్లరు? ఎందుకు ప్రాక్టీస్ చేయరంటే, అమ్మో! నా యాహ్! బాడీ ఫ్లెక్సిబుల్ కాదంటారు. ఓకే. ఆ యోగా నేర్చుకుంటే ఫ్లెక్సిబిలిటీ వస్తది. అవును. కానీ అవును. ఆళ్ళు చూసేవన్నీ సర్కస్ ఆసనాలు కదా! ఆ! ఈ యోగా టీచర్లు, స్టూడెంట్లు చేసేదంతా సర్కస్. హ్మ్. అది యోగా కాదది. కరెక్ట్. స్కూల్స్‌లో చెప్పేవి చూడు అందరూ
పిల్లల్ని ఉంచేసి, నడుము ఉంచేసి, కాళ్ళు ఉంచేసి, మెడ ఉంచేసి ఎందుకది? ఏంటి బెనిఫిట్స్? ఎందుకో తెలుసా ఒకటి బెనిఫిట్? ఈ కెమెరాస్‌లో షూట్ చేయడానికి మాత్రమే. ఈ ఇన్‌స్టాగ్రాము, ఈ యూట్యూబ్ లేకపోతే ఎవడు చేయడవి. ఆ! నేను ఒక ప్రక్రియ నేర్పిస్తా. నువ్వు ప్రాక్టికల్‌గా చూడు. హ్మ్. ఓకే. దీనికి ఈ ప్రక్రియని నేను ఫస్ట్ టైం పబ్లిక్‌లో చెప్తున్నా. హుహు. ఇది మా స్టూడెంట్స్‌కి అన్ని స్టూడియోస్‌లో నేర్పుతాం. ఓకే. ఈ ప్రక్రియ పేరు నేను నీకు నేర్పేది ఇప్పుడు ఎల్‌కేజీ. దీంట్లో అడ్వాన్స్‌డ్ కూడా ఉంటాయి. ఓకే. ముదిత అంటాను. ముదిత. ముదిత అంటే జాయ్. సాంస్క్రిట్ వర్డ్. జాయిన్. జాయ్, ఓకే. హ్యాపీనెస్, జాయ్. ఓకే. జాయ్ ఓకే. జేఓవై. ఓకే. హ్మ్. ఒక్క 10 నిమిషాలలో నీ చేత నేను అనిపిస్తాను ఎంత పవర్‌ఫుల్ యోగా. రెడీయా? హ్మ్. యాహ్! సో చేతులు తొడ మీద పెట్టుకోలేను. దీర్ఘమైన శ్వాసలు తీసుకో ఒక 9 సార్లు. కళ్ళు తెరిచి ఫస్ట్ రౌండ్ 3 ఎలా ఉంది? ఎలా చాలా అనిపిస్తుంది? బాగుంది. ఫస్ట్ ప్రశ్న ఆన్సర్ చాలా బాగుంది. ఏం బాగుంది చాలా? అంటే కరెక్ట్‌గా మనం చేసింది 6 నిమిషాలు మాత్రమే. ఓకే. ఓకే. 6 నిమిషాల్లో నీకు అనిపించిన మార్పులేంటి? కొంచెం క్లారిటీ పెరిగినట్టు అనిపిస్తుంది. విపరీతమైన క్లారిటీ. యాహ్! యాహ్! తప్పు మాట్లాడడం. ఓకే. నువ్వు నన్ను ఇంకా మంచి ప్రశ్నలు అడగొచ్చు. అవును. ఏదో కాన్ఫిడెన్స్ వచ్చినట్టు ఉంటది. హ్మ్. హ్మ్. యాహ్! ఏదో ఒక రకమైన జాయ్. యాహ్! అంటే బ్రెత్‌లో ఆ స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది. మనసు కుదుటపడినట్టు అనిపిస్తుందా? యాహ్! అవును. యాజిటేషన్ తగ్గినట్టు అనిపిస్తుందా? అవును. మిరాకిల్స్ అమ్మా. యాహ్! లేకపోతే టాటా గ్రూప్‌లో నేను జీఎంగా చేసేవాడిని. ఓకే. నెలకి 4, 5 లక్షల జీతాలు తీసుకునేవాడిని. ఓకే. 35 సంవత్సరాలు రిటైర్మెంట్ ఎందుకు తీసుకున్నాను? శక్తులున్నాయి దీంట్లో. ఓకే. యాహ్! ఇప్పుడున్న ప్రపంచానికి ఉన్న మానసిక సమస్యలకి, శారీరక సమస్యలకి రెండాట్లకి హ్మ్. హ్మ్. ఒకటే సొల్యూషన్ యోగా. యోగా. నిత్యం 10,000 మంది ప్రాక్టీస్ చేస్తున్నారు మా సెంటర్స్‌లోని ఆన్‌లైన్‌లో. ఓహ్! వావ్! అది పెద్ద నంబర్ కాదు. 100,00,00,000 మన జనాభా. 150 అవును. కోట్లు. అవును. 150,00,00,000లో 10,000 మంది చేయడం గొప్పేం కాదు. అవును. అందుకనే ట్రైనర్స్‌కి ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పటికి ఓకే. 15,000 మంది ట్రైనర్స్‌కి ట్రైనింగ్ ఇచ్చాం. అద్భుతం. ఊహించుకో వాళ్ళు ఎంతమంది చెప్తున్నారు. జనరల్‌గా 10% సక్సెస్‌ఫుల్. అంటే 15,000 మందిలో 1,500 మంది టీచ్ చేస్తుంటారు. హ్మ్. ఒక్కొక్కళ్ళు 20, 30 మందికి చెప్పినా 50,000 మంది ప్రాక్టీస్. సో, కరెక్ట్. డైరెక్ట్‌గా నా దగ్గర 10,000 మంది, నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఒక 50,000 నుంచి 1,00,000 మంది దాకా ప్రాక్టీస్. ఓకే. అంటే ఒక రకమైన ఆనందం. యాహ్! బోలెడు మంది ప్రాక్టీస్ చేస్తున్నారని. అయినా సరే హ్మ్. కొన్ని లక్షల మంది ట్రైనర్స్ కావాలి ఫ్యూచర్‌లో. యాహ్! యాహ్! అవును. నిజం. మాకు హైదరాబాద్‌లో ఇప్పుడు 20 సెంటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 3 ఇయర్స్‌లో 100 సెంటర్స్ పెట్టబోతున్నాం. ఎందుకంటే రాబోయే జనరేషన్స్‌కి యోగా అనేది ముఖ్యం. నేను ఈ మధ్యన అదే అంటున్నాను. ఈ మధ్య మనకు డాక్టర్స్, ఇంజినీర్స్ అంటే ఇంకా వేరు వేరు ప్రొఫెషన్స్ ఉన్నాయి గదా! వీళ్ళ సంఖ్య అంటే పెరుగుతుంది గదా! ఇది చాలిది. మనకిప్పుడు యోగా ట్రైనర్స్ గావాలి. హీలర్స్ కావాలి మనకు. హీలర్స్ కావాలి. సో, ఎందుకంటే సొసైటీలో వన్స్ అపాన్ ఎ టైమ్ వాళ్ళ మైండ్ అనేది ఎలా ఉండేదంటే లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ శ్రమించాలి, హాయిగా నిద్రపోవాలి. కానీ ఈరోజు నిద్ర పట్టడం కూడా కష్టమైపోయిందనమాట చాలా మందికి. అంటే ఏదో సంపాదిస్తున్నాము, సాధిస్తున్నాం అన్నదే ఉన్నది. అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంది గానీ, బట్ లైఫ్‌లో రియల్‌గా మనం లైఫ్‌ని అసలైన జీవితాన్ని జీవిస్తున్నామా లేదా అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా అయితే చాలా మంది ఉన్నారు. అవును. ఎవరినన్నా మొహం చూసి సార్ ఇంత, ఇంత జాయ్‌గా ఉందండి. రీసెంట్‌గా ఒక యాంకర్‌ని కలిసాను నేను. హ్మ్. హ్మ్. సుమన్ టీవీలో దీప్తి అమ్మాయి. ఓకే. స్టన్ అయిపోయాను. అంటే అలాంటి వ్యక్తిని చూడలా. విపరీతమైన మొహం గ్లో. వావ్! హుహు. ఒక 100 వాట్స్ బల్బ్ లాగా. ఓకే. విపరీతమైన ఆనందం. అమ్మాయి మాట్లాడుతుంటే నేను అమ్మాయితో అన్నాను, "సెల్ఫీ తీసుకోవచ్చా నీతో" అని. ఓకే. అడిగాను, "ఏంటమ్మా ఇంత ఆనందంగా ఉన్నావేంటి? రీజన్ ఏంటి చెప్పు నాకు" అంటే, "సార్ నాకున్న దాంతో తృప్తి సార్ నాకు. హుహు. నాకు దేవుడు చాలా ఇచ్చాడు సార్ నాకు. హుహు. చాలా ఆనందం నాకు ఇంతకు మించి నాకు అక్కర్లేదు. ఆ తృప్తి లేని జీవితం వ్యర్థం అంటమ్మా. కరెక్ట్. ఇంకా ఏంటి ఏం సాధిస్తావు ఫైనల్లీ చనిపోవడమే కదా!" అవును. సో, ఆ తృప్తి లేదు సొసైటీలో. నువ్వు 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 నీకు 10,00,000 ఛాలెంజ్ ఇస్తున్నా. బాగా డబ్బులున్నోళ్ళ దగ్గరికెళ్ళి మొహం ఆనందంగా ఉన్న మొహం చూపించు. మా చుట్టాల్లో బోలెడుమందున్నారు. హ్మ్. డబ్బులు విపరీతంగా ఏడుపు మొహాలు. సో, ఆ జాయ్ ఈస్ మిస్సింగ్. యాహ్! యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సాధిస్తున్నారు. ఏం సాధిస్తున్నారు? డబ్బులు దొంగెదవలు కూడా సంపాదిస్తున్నారు. కదా! దొంగలు. హ్మ్. దొంగల దగ్గర డబ్బు ఎక్కువుంటది. హ్మ్. పాడు పనులు చేసేవాళ్ళ దగ్గర డబ్బులుంటది. ఆళ్ళ మొహాలు చూడు. యాహ్!
అసలు ఏంటి అసలు సక్సెస్ అంటే ఏంటి? ఎవరికి తెలియదు డెఫినేషన్. యాహ్! మా గురువుగారు చెప్పారు సక్సెస్ అంటే చిరునవ్వు 24 అవర్స్ నీ మొహం మీద చిరునవ్వు ఉంటే నువ్వు సక్సెస్‌ఫుల్. అంతే. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్. అది ప్లస్ నువ్వు ఉన్నంత కాలం నీ వలన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకి నీ వలన ఎంతో కొంత ఉపయోగం. ఉపయోగపడాలి. డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను. దెన్ యువర్ లైఫ్ ఈజ్ సక్సెస్‌ఫుల్. ఎగ్జాక్ట్‌లీ. ఆ 2 నాకు రూట్స్‌లోకెళ్ళిపోయినాయి. ఓకే. ఈ రోజుల్లో ఏంటంటే మెయిన్‌గా మెంటల్ ఇన్‌స్టెబిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుందనమాట. లైక్ అంటే ఈరోజు మనము కపుల్స్ విషయంలో తీసుకుంటే ఈ రోజుల్లో రియల్లీ చెప్పాలంటే నాట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. మనందరికీ తెలిసిందే. సో, దీంట్లో ఏంటంటే లైక్ మీరు ఇంతకుముందు చెప్పిండ్రు కదా! సాటిస్ఫాక్షన్. సో, లైఫ్‌లో దేంట్లో సాటిస్ఫాక్షన్ లేదనమాట. సో, అవేమైతున్నాయి అంటే అల్టిమేట్‌లీ అది కుటుంబాల దగ్గరకొచ్చేస్తుంది. ఎక్కడైతే హ్యాపీగా ఉండాల్సినటువంటి ప్లేస్ హోమ్. కానీ అట్లాంటి హోమే ఈరోజు చాలా మందికి నరకంలాగా మారిపోయింది. అవును. సో, అంటే ఈ మెంటల్ ఇన్‌స్టెబిలిటీ ఇట్లాంటి అంశాలు మనకు స్పిరిచువాలిటీ అనేది కూడా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ యాక్చువల్లీ. అంటే కొంచెం బ్యాలెన్స్ చేయడానికి. కాకపోతే యోగా ద్వారా ఈ మెంటల్ ఇన్‌స్టెబిలిటీని కరెక్ట్ చేయాలి. అంటే లైక్ మాస్ లెవెల్‌లో సొసైటీలో మాస్ లెవెల్‌లో ఈ చేంజెస్ తీసుకొని రావాలి. సో, అది ఎట్లా అంటారు? 100% అమ్మా. ఇప్పుడేమైతుందంటే ఇది ఈ పరుగు పందెంలో హ్మ్. హెల్త్‌కి లాస్ట్ ప్రయారిటీ. హ్మ్. పూర్వం నువ్వు అన్నావు హాయిగా పడుకునేవారని. ఎన్నింటికి పడుకునేవారు గుర్తుందా నీకు? నీకు 7, 8కి తెలియకపోవచ్చు. పడుకునేవారనుకుంటా. 6కి 6కి అబ్బా! హ్మ్. సన్‌సెట్ అయ్యేసరికి మంచం మీద ఉండేవాళ్ళం మేము. హ్మ్. హ్మ్. ఒక అరగంట సేపు తాతలతోని, అమ్మమ్మలతోని, అమ్మతో మాట్లాడుకుని కథలు విని పడుకునేవాళ్ళం. యాహ్! యాహ్! ఎక్కడ బయట పడుకునేవాళ్ళం మంచాలేసుకుని. అవును. లోపల పడుకునేవాళ్ళం కాదు. అవును. 99% ఆ టీవీ లేవు కదా అప్పుడు. అవును. ఈ చెత్త ఫోన్స్ లేవు కదా అప్పుడు. యాహ్! ఈ ఫోన్ అనే దాన్ని మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి అది మనల్ని వాడేసుకుంటుంది. మనం అవును. దాన్ని వాడాలి. అవును. దానికి మనం ఆ! బానిసైపోయినాం. ఈ ఎవల్యూషన్‌లో హ్మ్. మనకొచ్చిన ప్రతి ప్రొడక్ట్ మనల్ని నాశనం చేయడానికే. యాహ్! యాహ్! ఫ్రిడ్జ్ మా అవును. ఇంట్లోకొస్తే ఫ్రిడ్జ్ కనపడుతుంది. తీసి పడేసాను, బయట పడేసాను. హుహు. పనమ్మకి ఇచ్చేసిన. ఓకే. నాకు అర్థమైంది అది చూస్తే దాంట్లో ఉన్నదన్నీ విషం అనిపించింది నాకు. హ్మ్. హ్మ్. అసలు రిఫ్రిజిరేటర్ ఎందుకు కనిపెట్టారు? ఫుడ్ పెట్టడానికి కాదు. హ్మ్. నేను ఒకరోజు స్టడీ చేసిన అసలు ఈ రిఫ్రిజిరేటర్ ఎవడు కనిపెట్టాడు? ఓకే. మెడిసిన్స్‌ని ప్రిజర్వ్ చేయడానికి. నువ్వు చూడు ఒక 30 ఏళ్ల క్రితం మెడికల్ షాప్‌లో ఉండేది మనకి రిఫ్రిజిరేటర్. యాహ్! 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 మన అవును. ఇంట్లో ఉండేది కాదు అది. అవును. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ తక్కువ టెంపరేచర్‌లోనే ఉంటాయి. అవును. హ్మ్. ఇంట్లో పెట్టి నిన్నటి పెరుగు, మొన్నటి పెరుగు, లాస్ట్ వీక్ కర్రీ, అంతకుముందు వీక్ కర్రీ, ఆ! ఆహ్, ఈ వాషింగ్ మెషిన్ యాహ్! యాహ్! ఉందా మనకి ఒకప్పుడు ఉతుక్కునేవాళ్ళు. అవును. నేను రీసెంట్‌గా ఎక్కడో ఏదో ఊరెళ్తే ఉతకాల్సి వచ్చింది బట్టలు. హ్మ్. నడుము పట్టేసింది నాకు. ఒక యోగా టీచర్‌ని నాకు అనిపించింది వామ్మో! బట్టలు ఉతకడం ఇంత కష్టం అంటే అది వంగి 4 సార్లు వంగాలి కదా! యాహ్! యాహ్! స్నానం ఎలా చేసేవాళ్ళం బకెట్‌తో నీళ్లు తెచ్చుకొని, అవును. మగ్గుతో తీసుకొని మగ్గు. ఎక్సర్‌సైజ్ అది. అవును. ఇప్పుడెక్కడ డైరెక్ట్‌గా వాష్‌రూమ్‌కెళ్ళి నొక్కగానే నెత్తి మించి పడతాయి. అవును. షవర్. హ్మ్. సో, ఫిజికల్ యాక్టివిటీ పోయింది మనకి. చాలా లిఫ్ట్ తగ్గిపోయింది. పూర్వం ఇప్పుడు కూడా నేను 19థ్ ఫ్లోర్ నేనుండే ఫ్లోర్‌కి మెట్ల మీద ఎళ్తాను. 19థ్ ఫ్లోర్. 19థ్ ఫ్లోర్. వావ్! హుహు. మెట్ల మీద ఇప్పటికి నేను నా వయసు 50 ఏళ్ళు. నా మోకాళ్ళు ఇప్పటికి పని చేస్తున్నంత కాలం శరీరాన్ని వాడతాం. అవును. నీకు విలేజెస్‌కెళ్ళి చూస్తే ఒక కేటగరీ పర్సన్స్ 100 ఏళ్ళు బతుకుతారు. వాళ్ళు హ్మ్. నడుస్తూనే ఉంటారు. హ్మ్. దేవుడు కాళ్ళని నడవడానికి ఇచ్చాడు. నడుస్తూ ఉంటే హార్ట్‌కి మంచిదది. అవును. నడవనోళ్ళకి హార్ట్ జబ్బులొస్తాయి. సో, మనకొచ్చిన ఎవల్యూషన్‌లో ప్రతి ప్రొడక్ట్ మనల్ని నాశనం చేయడానికి వచ్చిందనిపిస్తుంటది. మొబైల్ గాని, టీవీ గాని. కానీ ఒకటేంటంటే ఈ టెక్నాలజీని మనం కాదనలేము. ఇట్ హాస్ బికమ్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ అవర్ లైఫ్. మనం ఏం చేయలేం దాన్ని. బట్ ఏంటంటే సో, దాంట్లోనే మళ్ళీ మనం సొల్యూషన్స్ వెతుక్కోవాలి. లైక్ అంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి డెఫినెట్‌లీ మనకున్నాయి. మనం వి కాంట్ డూ ఎనీథింగ్. కాకపోతే అవి ఉండంక గూడా మనకిప్పుడు సొల్యూషన్స్ కావాలి. కావాలి సింపుల్ సొల్యూషన్ అమ్మా. నీకు హ్యాపీగా బతకాలనుందా? ఉందా లేదా? ఉంది. పీస్‌ఫుల్‌గా బతకాలనుందా? హ్మ్. ఈ శరీరానికి 24 అవర్స్‌లో ఒక గంట కేటాయించాలి. ఎంత? హ్మ్. ఒక గంట. ఒక గంట. ఒక్క గంటే. హ్మ్. ఆ ఒక్క గంట కేటాయిస్తే నువ్వు మిగతా 23 గంటలు నీకు సపోర్ట్ చేస్తది. అంతే. హ్మ్. తుప్పు సైకిల్, తుప్పు స్కూటరు, తుప్పు కారుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం మనం? అవును. తుడిపిస్తావు లేదా నీ కారుని, అవును. స్కూటర్‌ని? అవును. హ్మ్. సర్వీసింగ్ చేపిస్తావు లేదా? చేపిస్తాం. మరి దీని పరిస్థితి ఏంటి? కరెక్ట్. ఎవరన్నా అడుగు ఏమన్నా చేస్తున్నావంటే, "ఆ! పర్లేదు నాకు." ఎందుకని? ఇన్స్యూరెన్స్ ఉందంటాడు. ఇన్స్యూరెన్స్ పాలిసీ దేనికుంది? ఏదన్నా అనుకోనిది ఏదైనా ఎమర్జెన్సీ అని, ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి, ఏదన్నా అయితే దానికి తప్పిస్తే నిన్ను ఏమి చేయొద్దనా? హ్మ్. సో, శరీరానికి ఒక గంట అరే! ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 2 గంటలు కేటాయిస్తున్నాడాయన. హ్మ్.
70 సంవత్సరాలు ఎంత ఆయన వయసు? 75 అనుకుంటా. 80 దగ్గరలో ఉన్నాడు. ఎంత యాహ్! ఫిట్‌గా ఉంటాడు ఆయన, అవును. రాయిలాగా. అవును. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అవును. 20 గంటలు, ఇప్పుడు కూడా 20 గంటలు పనిచేస్తున్నాడు ఆయన. అవును. కరెక్ట్. ఎందుకంటే 2 గంటలు శరీరానికి, మనసుకి కేటాయిస్తారు వాళ్ళు. అవును. నువ్వు కేటాయించకపోతే ఇంక అనవసరం డిస్కషన్. అంతే. నేను కేటాయించను, నాకు కుదరదు, ఇంక అనవసరం డిస్కషన్. యాహ్! ఇప్పుడున్న ఈ పరుగు ప్రపంచంలో, ఈ ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలో, ఈ టీవీలు, మొబైల్ ప్రపంచంలో కూడా ఆరోగ్యంగా బతుకుతున్నోళ్ళు ఉన్నారు కదా! ఉన్నారు. హ్మ్. మరి వాడుతూ కూడా బతుకుతున్నోళ్ళు ఉన్నారు కదా! అవును. చాలా డిసిప్లిన్‌గా. నువ్వు చూస్తే లేబరోళ్ళు ఎక్కువ హెల్తీగా ఉంటారు. హ్మ్. ఎందుకంటే గొడవ లేదు కదా వాళ్ళకి. అవును. హ్యాపీగా నిద్రొస్తది వాళ్ళకి. 100 ఇప్పుడు నిద్ర ఎంతమందికి ప్రాబ్లమో తెలుసమ్మా? అవును. చాలా మందికి. 30% మందికి నిద్ర ప్రాబ్లమ్. హ్మ్. నిద్ర పడతలేదంట. విచిత్రం ఏంటంటే నిద్ర పడతలేదంటుంటారు. ఇంకోటి విన్నావా? తిన్నది అరుగుతులేదు. అవును. కొంతమంది విపరీతంగా నడుస్తుంటారు రోడ్ల మీద. ఎందుకు? ఏదైనా డబ్బులు సంపాదించి తిందామని. మనకేంటి తిన్నది అరక్క నడుస్తుంటాం. అడుగు. నువ్వు పార్క్‌కెళ్ళి చూడు, పొద్దున్న ఇంతంత బొజ్జలేసుకొని నడుస్తూ ఉంటారు. అవును. అవును. తిన్నది మోషన్ అవ్వలేదంటారు. అవును. శరీరాన్ని వాడక. వాడకంతే. కరెక్ట్. ప్రయారిటీ నీ లైఫ్‌లో నీకేంటి ప్రయారిటీ? హ్మ్. డబ్బు సంపాదించాలి. నో ప్రాబ్లమ్. పొజిషన్స్‌కెళ్ళాలి. నో ప్రాబ్లమ్. శరీరం మీద ప్రయారిటీ లేదా? హ్మ్. లేకపోతే హాస్పిటల్స్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదా! ఒక్కసారి నువ్వు హాస్పిటల్‌కి వెళ్తే బ్యాక్ వస్తావో లేదో తెలుసమ్మా నీకు? ఏదన్నా కడుపు నొప్పి వచ్చిందా నీళ్ళు? హ్మ్. అది చిన్న ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. అంటే నాకు డాక్టర్స్ అంటే చాలా గౌరవం. అలాగే హాస్పిటల్స్ అన్న గౌరవం. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే లేదు. నువ్వు వెళ్ళావా, వెనక్కొస్తావో రావో తెలీదు. హ్మ్. ఒకవేళ వచ్చినా నీ ఇల్లు అమ్మేయాలి. లేదా నీ పొలం అమ్మేయాలి. లేదా అప్పులతో బయటకొస్తావు. కనికరం ఉండదు ఆళ్ళకి. సో, అట్‌లీస్ట్ భయంతో అన్నా ఒక గంట కేటాయించుకోవాలి కదా! యాహ్! యాహ్! నిజం. నీ బాడీ మీద నీకు భక్తి లేదు, భయంతో. మొన్న మా మామయ్య చిన్నది ఏనస్ దగ్గర ఏదో కురుపొచ్చిందంటే చిన్న ఆపరేషన్ అన్నారు. హ్మ్. 2 రోజుల్లో ఎళ్ళిపోవచ్చు అన్నారు. 20 రోజుల దాకా ఎళ్ళలేదు. ఫైనల్‌గా డెడ్ బాడీ ఇచ్చారు మాకు. ఓకే. చనిపోయాడాయన. నడిచెళ్ళిన వ్యక్తి చనిపోయి వచ్చాడు బయటికి. హుహు. ఇది ఎందుకు చెప్తున్నానంటే భయం. హ్మ్. భయం ఉండాలి ఇప్పుడున్న సమాజంలో. ఇంకా ఒక భయం, నేను నీ ఛానల్ ద్వారా మీ సబ్‌స్క్రైబర్స్ అందరికి ఏంటంటే, నెక్స్ట్ 10 సంవత్సరాల్లో కరోనా కన్నా పెద్ద మహమ్మారొస్తుంది. ఏంటంటే వైరస్ పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే క్యాన్సర్. క్యాన్సర్. యాహ్! యాహ్! నాకు డాక్టర్స్ చెప్తున్నారు. అవునవును. కరెక్ట్. చాలా సీరియస్‌గా నేను ఒక ప్రాజెక్ట్ మీద ఉన్నా. అతి త్వరలో ఇంకొక 2 నెలల్లో ప్రాజెక్ట్ లాంచ్ అయిపోతున్నా. నిన్ను కూడా ఇన్వైట్ చేస్తా దానికి. షూర్. 90% ఏం తింటున్నావు చూడాలి కదమ్మా! అవును. ఇప్పుడు బయట తినే రోడ్డు పక్కన చెత్త, ఈ ఫ్రైడ్ రైస్‌లు, ఈ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్‌లు వీటిలో ఒక రకమైన ఉప్పేస్తారు. అజినోమోటో. అజినోమోటో. అది సైంటిఫికల్‌గా చాలా చోట్ల చదివాను. అది తింటే క్యాన్సర్ వస్తదని. హ్మ్. అది ఎందుకు పెడుతున్నాం మనం? అసలు ఆళ్ళు ఎందుకు వండుతున్నారు? యాహ్! రోడ్డు పక్కన చిప్స్ చేసేవాళ్ళు చూసావా ఎప్పుడన్నా? ఆయిల్ ఎప్పటినుంచి మరుగుతుందది? అవును. పొద్దున్నుంచి మరుగుతానే ఉంటది. ఆయిల్ తీసి పడేయడు వాడెవడు. అడుగు ఎక్కడ పారేస్తావు పడేయడాడు. అవును. అది నిన్నటి ఆయిలా, మొన్నటి ఆయిలా, అన్ని వందల గంటలు మరిగిన ఆయిల్‌లో తిన్న చిప్సు హ్మ్. క్యాన్సర్ రాక ఏమైతది? ఇంకొకటి ఇప్పుడు ప్లాస్టిక్ అండ్ ఫుడ్ 2 కలిసిపోతున్నాయి. ఏమేం కలుస్తుందో తెలీదు నీకు అందులో. హ్మ్. నీకు ప్లాస్టిక్ ప్యాకెట్‌లో టీ, హ్మ్. అవును. అంత ప్లాస్టిక్ కవర్‌లో నువ్వు మరిగే టీ పోస్తే అది ఎన్ని కణాలు కలిసిపోతాయి దాంట్లో. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. ప్లాస్టిక్ దాంట్లో కూరలు, హ్మ్. చికెన్ పులుసులు, ఫిష్ పులుసులు, నా తలకాయ పులుసు ఏమేం పులుసులున్నాయో తెలవదు. అన్ని ప్లాస్టిక్ కవర్స్‌లో. అవును. సో, నాకు ఒక చీఫ్ డాక్టర్ చెప్పాడేంటంటే, నెక్స్ట్ 10 ఇయర్స్‌లో కొన్ని కోట్ల మంది చచ్చిపోతారు క్యాన్సర్‌తో. ఆల్రెడీ అయిపోతుంది. సినిమా ఒకప్పుడు ఇండియా మొత్తం మీద ముంబైలో ఉండేది. టాటా క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అనేది. ఓకే. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్‌లో నాకు తెలిసి సందులో ఉన్నాయి క్యాన్సర్ హాస్పిటల్స్. హ్మ్. జనాలు మేలుకోవాలి. భయం లేకపోతే ఔట్. యాహ్! యాహ్! కరెక్ట్. భయపడాలి. భయం లేదు వాడికి భక్తి లేదురా అంటారు కదా! నీ అవును. శరీరం మీద నీకు ఇంట్రెస్ట్ లేకపోతే యాహ్! అట్‌లీస్ట్ యాహ్! భయపడి హ్మ్. ఏదో ఒకటి చేయాలి. అందుకే నేను ఈ మధ్య చాలా మందికి ఇదే చెప్తున్నాను. కంట్రీ డెవలప్ కావాలి అని అంటారు గదా! సో, కంట్రీ డెవలప్ అయితది. కానీ పీపుల్ హెల్త్ బాలేకుంటే కంట్రీ డెవలప్ అయితే ఏం చేసుకుందాం మనం? కర్మ ఎవల్యూషన్‌లో చూడు, హైదరాబాద్‌లో ఒకప్పుడు 5 హాస్పిటల్స్ ఉండేవి. హ్మ్. నాకు తెలిసి 10,000 హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక 10,000, ఒక 20, 30 వేల మెడికల్ షాపులుంటాయి. హ్మ్. రకరకాల కెమికల్స్ తినేస్తున్నాం హ్యాపీగా. అవును. కదా! అవును.
మెడికల్ షాప్కి వెళ్ళాడు నాకు ఇచ్చేస్తాడు, వేసేయడమే లోపల. అవును. దాని సైడ్ ఎఫెక్ట్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి మెడిసిన్ ఇది వేసుకుంటే నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే భయం వేస్తుంది. మీకు కడుపు నొప్పి వచ్చింది మెడిసిన్ ఇస్తాడు, దేనికి ఇస్తాడు? నొప్పి తగ్గడానికి ఇస్తున్నాడా, జబ్బు తగ్గడానికి ఇస్తున్నాడా? అలోపతిలో సిమ్టమ్స్కి ఇస్తారమ్మా మెడిసిన్స్, రూట్కి ఇవ్వరాడు. ఓకే. రూట్ హెడేక్ మెడిసిన్ ఎందుకు వస్తుంది? హెడేక్ ఆయుర్వేద డాక్టర్ ఏమంటాడు? మోషన్ ఎలా అయిందని అడుగుతాడు. కరెక్ట్. మోషన్ మంచిగా ఉంటే నీకు తల సగం నొప్పులు రావు. అవును. సో రూట్ కాదు ఇప్పుడున్న అలోపతి, ఓన్లీ సిమ్టమ్స్కి. కమింగ్ బ్యాక్ టు ఒక ఇంపార్టెంట్ టాపిక్, యోగా టీచర్గా రోజు 1 గంట సేపు కొంతసేపు ఆసనాలు, కొంతసేపు ప్రాణాయామ, కొంతసేపు ధ్యానం చేస్తే 99% శారీరక జబ్బులు రావు, మానసిక జబ్బులు రావు. నేను రెడీ ప్రూవ్ చేయడానికి 100%. లేకపోతే మా ఏ స్టూడియోకి అన్ని జామ్ ప్యాక్, ఏ టైంకి వెళ్ళినా హాల్ అంతా నిండిపోయి ఉంటుంది. ఓకే. ఆల్రెడీ అవేర్నెస్ మొదలైంది. ముందు రాబోయే రోజుల్లో ఇప్పుడు మేము త్వరలో ఒక యాడ్ రిలీజ్ చేయబోతున్నాం, ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ గ్యారంటీ అంటాం. ఓకే. మేమే రిక్రూట్ చేసుకుంటాం. ఎందుకంటే మాకు సెంటర్స్ చాలా, ఒక 100 సెంటర్స్ ఓపెన్ చేసే ప్లాన్లో ఉన్నాం. ఓకే. చాలా అవసరం. మా దగ్గర జాయిన్ అయినా ఓపెన్ బయట చాలా డిమాండ్ ఉంది. డాక్టర్స్ యోగా చేస్తున్నారు, సిఇఓ, ప్రతి సిఇఓ యోగా చేస్తాడు, ప్రతి సీనియర్ డాక్టర్ యోగా, ప్రతి సినిమా యాక్ట్రెస్ యోగా, ప్రతి సినిమా హీరో యోగా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు నువ్వు 5 నిమిషాలు శ్వాస ప్రక్రియ చేయగానే ఏమొచ్చిందంటే క్లారిటీ వచ్చిందన్న, కన్ఫ్యూజన్స్ తగ్గుతాయి, క్లారిటీ ఉంటుంది. కరెక్ట్. సో బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చు కన్ఫ్యూజన్ లేనప్పుడు. ఇప్పుడు ఈ సమాజంలో 2026లో ఈ డికేడ్లో నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఒకటే సొల్యూషన్, యోగా. ద ఓన్లీ ఆన్సర్ ఈజ్ యోగా. నెమ్మదిగా ఇప్పుడు హైదరాబాద్లో 2000 మంది ట్రైనర్స్ ఉన్నారు మా దగ్గర, ట్రైనింగ్ తీసుకున్నాం 2000. అందరూ బిజీ. ఓకే. ఇంకొక పాయింట్ మీ సబ్స్క్రైబర్స్కి, ఒక వ్యక్తి నెల రోజులు యోగా ప్రాక్టీస్ చేస్తే 3 ఇంపార్టెంట్ బెనిఫిట్స్. వాళ్ళని నిద్ర ఎలా పడుతుందని అడగమ్మా. ఓకే. ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేశాక అది అది సమస్య కాదండి, చాలా బాగుంది అంటారు. నెల రోజుల తర్వాత తిన్నది అరుగుతుందా అంటే అమ్మ బ్రహ్మాండంగా అరుగుతుంది. ఓకే. మూడవది మోషన్ ఫ్రీగా అవుతుందా? 100% ఫ్రీగా అవుతుంది. నాలుగవది మనసు ఎలా ఉందంటే చాలా హ్యాపీగా. ఈ నెల రోజులు ప్రాక్టీస్ చేశాక ఈ 4 బెనిఫిట్స్ రాలేదని ఎవరైనా చెప్తే నేను యోగ మార్గాన్ని వదిలేస్తాను. మీ పబ్లిక్గా చెప్తున్నాను నేను. ఆ 4 చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఏం పెద్ద సర్కస్ లేని చెప్పి సింపుల్ యోగా ప్రాక్టీస్ చేస్తే, కరెక్ట్, ఎవరైనా ఒక మంచి టీచర్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి. బట్ ఏంటంటే ఇప్పుడు కర్మ మంచి టీచర్లు ఉన్నారు, సోంబేరు టీచర్స్ ఉన్నారు. పొరపాటున సోంబేరు టీచర్ దగ్గరికి వెళ్తే మీరు యోగాని తిడతారు. అందుకు మస్ట్గా చేయాల్సింది ఏంటంటే మంచి టీచర్ని వెతుక్కుని లేదా మంచి యోగా సెంటర్కి వెళ్తే 99% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అంటే బెస్ట్ టీచర్స్ని, అంటే నేను ఏ విధంగా గమనించానంటే, బెస్ట్ టీచర్స్ మన ప్రాబ్లమ్ని ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. అండ్ లైక్ ఇప్పుడు గ్రూప్ సెషన్స్ ఉన్నాయి అనుకోండి, గ్రూప్లో అందరినీ ఒకటే విధంగా ట్రీట్ చేయకుండా, లైక్ ఎవరికైతే ఏ కైండ్ ఆఫ్ థింగ్ ఉందో దాని ఆధారంగా వాళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అట్లాంటి టీచర్స్ ఓ రకంగా అంటే నేను అంటే గ్రూప్ సెషన్స్లో కూడా ఎక్స్పర్ట్ టీచర్స్ ఏంటంటే మా దగ్గర ఏంటంటే సపోజ్ 40 మందిలో ఒకళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంది, కొన్ని చేయకూడదు, వాళ్ళు చేయొద్దు అంటాం. మా సెంటర్స్లో మేము చెప్పే ఆన్లైన్ యోగా క్లాసెస్లో ఏంటంటే సింపుల్, 90% ఎవరన్నా చేయొచ్చు. నువ్వు చేయొచ్చు, తను చేయొచ్చు, కెమెరామెన్ చేయొచ్చు, అందరూ చేయొచ్చు. కాంప్లికేటెడ్ చెప్పం, ఎందుకంటే కాంప్లికేటెడ్ అవసరం లేదు. మనం హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సింపుల్ సులభమైన ఆసనాలు, సులభమైన సూర్య నమస్కారాలు, సింపుల్ ఒక 5-10 నిమిషాలు రిలాక్సేషన్, 5-10 నిమిషాలు శ్వాస ప్రక్రియలు చేస్తే సాల్వ్. యోగా చేయాలంటే చాలా మందికి ఆ ఇంట్రెస్ట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ ఆడడానికి వెళ్ళారనుకోండి, లేదా జిమ్కి వెళ్ళారనుకోండి, లైక్ అంటే వాళ్ళ బాడీ బిల్డ్ చేసుకోవడానికి, లేకపోతే గేమ్ అంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా అక్కడ. కాకపోతే యోగా విషయానికి వచ్చేసరికి ఏంటంటే లైక్ చాలా మంది అంటే యూత్ బోరింగ్గా ఉంటుందని అంటారు. సో అది బోరింగ్గా లేకుండా ఉండాలంటే ఎట్లా? యోగా సైన్స్ బోరింగ్ కాదు, టీచర్స్ బోరింగ్. ఓకే. టీచర్ బోరింగ్ టీచర్ అయితే యోగా సబ్జెక్ట్ బోరింగ్ అంటారు. నీకు ఫ్రాంక్గా చెప్పు, స్కూల్లో ఒక మంచి టీచర్ పేరు చెప్పు, ఒక్క టీచర్ పేరు చెప్పు, కళ్ళు మూసుకుని గుర్తు తెచ్చుకుని చెప్పు పేరు, ఒక టీచర్ పేరు చెప్పు. నాకు మా తెలుగు టీచర్ అంటే చాలా ఇష్టం. బోరింగ్ యాక్చువల్గా ఆ తెలుగు పద్యాలు అవి సందస్సు అనే వ్యాకరణం ఏంటంటూ ఉండేవి.
నాకైతే మా సాంస్క్రిట్ టీచర్ ఓహ్! వాళ్ళ వావ్! బిహేవియర్ వల్ల వాళ్ళకి మనం నచ్చుతారు. ఓకే. ఆ టీచర్ మంచి టీచర్ అయితే సబ్జెక్ట్ నచ్చుద్ది మనకి. కరెక్ట్. యెస్. అవునా కదా! అవును. సేమ్ థింగ్ యోగాలో కూడా అందుకని నేను యోగా ఈజ్ నాట్ బోరింగ్. టీచర్ ఈజ్ బోరింగ్. హ్మ్. సో మేము అందుకనే క్లాసెస్ బోరింగ్‌గా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? యాహ్! ఒకరోజు చెప్పింది రెండో రోజు చెప్పం. హ్మ్. ఈ వీక్ చెప్పింది నెక్స్ట్ వీక్ చెప్పం. ఓకే. నెక్స్ట్ వీక్ చెప్పింది ఆ నెక్స్ట్ వీక్ చెప్పం. అంత కొత్తగా. రోజు సేమ్ కర్రీ తింటామా? అవును. తినలేము. సో యోగా అనేది అద్భుతమైన సబ్జెక్టు. టీచర్స్‌ని బట్టి చెప్తారు. మా స్టూడెంట్ ఎవరైనా వచ్చి బోరింగ్ అని చెప్పమను. నేను మొత్తం క్లోజ్ చేసేస్తాను. యోగా ఈజ్ నాట్ బోరింగ్. టీచర్ బోరింగ్. సో, అయితే యోగా అనగానే చాలామంది ఆసనాలనే అనుకుంటారు. కాకపోతే ఏంటంటే, లైక్ ఇప్పుడు మీరు ప్రాణాయామ నాతో చేపిచ్చారు కదా! లైక్ ఇన్ డెప్త్‌గా లైక్ ప్రాణాయామ చేసినప్పుడు యాక్చువల్ మన బాడీలో జరిగే ఆ మార్పులు ఏ విధంగా ఉంటాయంటారు? అంటే అంటే సరే ఓకే. అల్టిమేట్ సొల్యూషన్ ఏదో మనకు తెలిసింది. లైక్ అంటే క్లారిటీ వచ్చింది. మెంటల్ క్లారిటీ. తర్వాత ఆ బ్రెత్ అనేది ఒక స్టేబుల్ అయ్యింది. ఇది తెలిసింది. కానీ లోపల లైక్ అంటే మన బాడీ పార్ట్స్‌కి నిజంగా ఏం జరుగుతది ఆ టైంలో? కరెక్ట్. మంచి ప్రశ్న కార్తీక్. మనకేం కావాలి? ఇప్పుడు నీ కారులో ట్రావెల్ చేయాలంటే ఏం కావాలి? ఫ్యూయల్, పెట్రోల్. ఏంటది? హ్మ్. దానికి ఫుడ్ లాంటిది. ఎనర్జీ. ఎనర్జీ యాహ్! మనకు కూడా శక్తి కావాలి కదా! హ్మ్. హ్మ్. అవునా కదా! అవును. శక్తి లేకపోతే ఎలా ఉంటావు నువ్వు? సపోజ్ ఫుడ్ తినలేదు. హ్మ్. ఎలా ఉంటావు? వీక్‌గా ఉంటాము. నీరసంగా ఉంటావు. అంటే ఏంటి? శక్తి లేక. అవును. సో, ఈ శక్తి రకరకాల దారిలో వస్తది. హ్మ్. ఫుడ్ అనేది ఒక శక్తి. అదే ప్రాణాయామ బ్రెత్ వర్క్ చేస్తే నీకెలా అనిపించిందాక 6 నిమిషాల్లో? యాహ్! ఇదే టెక్నిక్ నేను 20 నిమిషాలు గనక చేసావంటే నువ్వేమైతదో తెలుసదా? నీకు హనుమంతుడిలా ఫీల్ అవుతావు. ఓహ్! వావ్! యాహ్! హ్మ్. ఏదో శక్తి. కారణం ఏంటంటే శరీరంలో ఉన్న శక్తిని పెంచుకుంటానికి అవకాశం ఉంది. హ్మ్. హ్మ్. సపోజ్ ఒక ప్రశ్నేస్తాను. ఫుడ్ తింటే ఎనర్జీ వస్తదా? వస్తది. వస్తది కదా! హ్మ్. ఎక్కువ తింటే? అజీర్తి అయితది. అంటే ఎనర్జీ ఉంటదా నీకు? పెళ్ళిలోకెళ్ళి భోజనం చేస్తాం కదా! అవును. ఇక్కడి దాకా తినేస్తాం. ఎనర్జీ వస్తదా? ఉన్న ఎనర్జీ పోతది. అవునా కదా! అవును. మరి ఫుడ్ తింటే ఎనర్జీ అంటావు. మరి ఎక్కువ తింటే ఏమైతుంది? అవును. కారణం ఏంటంటే మనలో ఉన్న లోపల ఉన్న ఎనర్జీ ఆ ఫుడ్‌ని డైజెస్ట్ చేసే ప్రాసెస్‌లో మనకి ఎనర్జీ తగ్గినట్టు ఉంటది. ఓకే. 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 సో, ఫుడ్ యాహ్! తింటే ఎనర్జీ వస్తుందని నిద్రపోతే నిద్రతో ఎనర్జీ వస్తది మనకి. వస్తది. నైట్ డల్‌గా ఉంటాం, పడుకుంటాం. రాత్రంతా కూడా పొద్దున్న లెగ్గానే యాక్టివ్ ఉంటాం. అవును. ఎనర్జీ. హ్మ్. అలాగే శ్వాస ప్రక్రియల ద్వారా కూడా మనలో శక్తి పెంచుకుంటం కుదురుతుంది. హుహు. విపరీతమైన ఎస్పెషల్‌గా అందుకనే ఇప్పుడు ఆసనాలున్నాయి. ఆసనాలంటే జస్ట్ ఇలా ఆసనం చేయడం కాదు. ఆసనాలు చేసేటప్పుడు శ్వాస ప్రక్రియ మీద దృష్టి పెడతాం. హ్మ్. అవును. హ్మ్. ఆసనాలు చేయడం అంటే ఇలా ఏస్తూ అలా కూర్చుండం కాదు. ఫోకస్ బ్రెత్. హ్మ్. సో, ప్రాణశక్తి, ప్రాణమయ కోశ. అందుకనే మా సెంటర్‌లోకి నువ్వు ఒకసారి ఎప్పుడన్నా రా. క్లాస్‌లోకొస్తున్నప్పుడు వాళ్ళు ఫోటో షూట్ చేయి. వెళ్తున్నప్పుడు ఫోటో షూట్ చేయి. వెళ్తున్నప్పుడు ఎనర్జీగా, హ్మ్. ఆనందంగా, కాన్ఫిడెంట్‌గా వెళ్తుంటారు. ఓకే. ఎందుకంటే మేమెక్కువ మా క్లాసెస్‌లో ఆన్‌లైన్ గాని, స్టూడియోస్‌లో గాని ప్రాణశక్తి మీద ఫోకస్. ఓకే. ప్రాణశక్తి. బ్రీతింగ్ ఈజ్ బ్రెత్. వైటల్. ఓకే. వైటల్ లైఫ్ ఫోర్స్ అంటాం బ్రీతింగ్. హుహు. బ్రెత్ లేకపోతే లైఫే లేదు. అవును. ఇంపార్టెంట్ ఫంక్షన్. బ్రెత్. ఎప్పుడైతే నువ్వు శ్వాస సరిగ్గా తీసుకుంటున్నావో హార్ట్ బా పనిచేస్తది. హ్మ్. హ్మ్. ఈ 2 అనుసంధానం అంటే ఈ మెయింటెనెన్స్ ఆర్గాన్స్ అంటాం. లంగ్స్, హార్ట్. యాహ్! యాహ్! ఇప్పుడు కరెక్ట్. సిగరెట్ తాగేవాడికి ఫస్ట్ డ్యామేజ్ అయ్యే ఆర్గాన్ ఏంటి? లంగ్స్. లంగ్స్. అందుకనే హ్మ్. వాడికి హార్ట్ అటాక్. హ్మ్. యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు సపోజ్ నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తున్నావు అనుకో గంట, 2 గంటలు. ఒకరోజు నిద్ర లేకపోయినా నిన్ను గమనించుకుంటూ చెప్పలేరు. నువ్వు హ్మ్. నిద్రపోయావో లేదో కూడా తెలీదు ఆళ్ళకి. ఎందుకంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ పనిచేస్తది. యాహ్! యాహ్! ఆ! హ్మ్. 8 గంటలు పడుకోక్కర్లేదు. యోగా ప్రాక్టీస్ చేసి 5, 6 గంటలు చాలు. మనం ఒక గంట ప్రాక్టీస్ చేస్తే అది 2, 3 గంటల నిద్రకు సమానం. ఓకే. లోపల ప్రాణశక్తి మీద పనిచేస్తది యోగా సబ్జెక్ట్. ఇది సరైన టీచర్ దగ్గరికెళ్తే. హుహు. కొంతమంది ఇప్పుడు యూట్యూబ్ టీచర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో నేర్చుకుంటారు. సగం మంగల్ అంటాం మనం. హాఫ్ నాలెడ్జ్ పీపుల్ ఆర్ డేంజర్ అంటాం కదా! అందుకనే ఒక మంచి టీచర్ ఎలా తెలుసుకోవాలి? క్లాస్‌కెళ్ళి ప్రతి టీచరు 3, 4 క్లాసులు ఫ్రీ క్లాసులు ఇస్తారు. క్లాస్ అటెండ్ అయితే తెలుస్తది. 3 క్లాసులు అటెండ్ అయ్యి మా స్టూడియోస్‌లో ఒక రూల్ ఉంది. 3 క్లాసులు అటెండ్ అయ్యాకనే డబ్బులు పే చేయాలి. ఓకే. నచ్చితేనే డబ్బులు పే చేయాలి. ఓకే. వెరీ గుడ్. తెలిసిపోతుంది చూస్తే క్లాసెస్. యాహ్! చివరి ప్రశ్న. మీరు అంటే యోగా వైపు ఎట్లొచ్చిండ్రో తెలుసుకోవాలని ఉంది. అండ్ ఆల్సో లైక్ మీరు రన్ చేస్తున్నటువంటి బోధి యోగా సెంటర్స్ ఉన్నాయి గదా! సో, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు?
ఎలా రన్ అవుతుంది? ఇట్లాంటివన్నీ గూడా కొంచెం డీప్‌గా. డీప్ లేదు. నేను ఇంజినీర్‌ని బేసికల్‌గా. ఓకే. టాటా గ్రూప్‌లో జీఎంగా చేశాను నేను. హుహు. 20 ఇయర్స్ జాబ్ చేశాను. ఓకే. టెక్నీషియన్‌గా మొదలెట్టి ఇంజినీరు, మేనేజరు, సీనియర్ మేనేజరు, డీజీఎం, జీఎం అయ్యాక 20 సంవత్సరాల తర్వాత నాకెందుకో బోర్ అనిపించింది. ఓకే. ఇలా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ మొదలైనాయి. హుహు. యోగా ప్రాక్టీస్ చేస్తే 5 రోజుల్లో ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉండేది. 5 రోజుల్లో మాయం. ఓకే. నెలన్నర సంవత్సరం పాటు బాధపడ్డాను నేను. హుహు. అరే! ఇదేదో బావుందని ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం, ఓకే. టీచర్ అవ్వాలని హుహు. అలా నెమ్మదిగా 2012కొచ్చేసరికి ఇంక నాకు కార్పొరేట్ లైఫ్ నుంచి బయటకొచ్చేసిన ఓకే. హ్మ్. యోగాని ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళాలి. హుహు. ఏంటో ఒక రకమైన కసి. నాకు బెనిఫిట్స్ వచ్చింది మిగతా వాళ్ళు కూడా రావాలి అని. సో, యాహ్! 2014లో బోధి యోగా ఇన్‌స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీరు యోగా అనేది నేర్చుకోవడం ఎప్పుడు స్టార్ట్ నేను చేసిండ్రు? 2004లో నేర్చుకున్నాను. మీ ఏజ్ ఎంతుండే అప్పుడు? 2004 అంటే నేను 30 ఇయర్స్. 30 ఇయర్స్ అప్పుడు. ఓకే. 30 ఇయర్స్ అప్పుడు కేరళలో గిరిజన నాయర్ అని ఒక లేడీ దగ్గర నేర్చుకున్నా. ఓకే. సో, 2012 ఫుల్ టైమ్. హుహు. 2014లో బోధి ఆవిర్భావం. ఓకే. అండ్ అలా చేస్తూ 2020 వరకు చెప్తా ఉన్నాం. ఈలోపు కరోనా వచ్చినాయి, అన్నీ మూసేసినాం. ఓహ్! ఓకే. 21లో మళ్ళా బోధి స్కూల్ ఆఫ్ యోగా అనేది స్టార్ట్ చేసాం. హుహు. ఇప్పుడు ఒక 20 సెంటర్స్ హైదరాబాద్, బెంగుళూరులో. ఆన్‌లైన్‌లో 150 కంట్రీస్‌లోకి టీచర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే. మా సంకల్పం ఏంటంటే, నా సంకల్పం 1,00,000 మంది మంచి ట్రైనర్స్‌ని ట్రైన్ చేయాలి. ఓకే. ఇప్పుడు 10,000 మందిని క్రాస్ అయ్యాం. హుహు. అండ్ అవసరం. యాహ్! యాహ్! ఫ్యూచర్‌లో 10,00,000 మంది ట్రైనర్స్ అవసరం ఉంటది. సో, దానికి మేము ఆల్రెడీ 15,000 కంప్లీట్ అయింది. ఇంకా యాహ్! చాలా అగ్రెసివ్‌గా హైదరాబాద్ నగరంలో 100 సెంటర్స్ పెట్టాలనేది సంకల్పం. యాహ్! ఓకే. అందులో ఆల్రెడీ 20 సెంటర్స్ ఉన్నాయి. హ్మ్. అవసరం ఇది. యోగా డాక్టర్స్‌కి అవసరం, లాయర్స్‌కి అవసరం, పిల్లలకి అవసరం, అమ్మాయిలకి అవసరం. హ్మ్. అందరికీ అవసరమైన సబ్జెక్ట్ ఇది. హాస్పిటల్స్ పుట్టగొడుగులు అవుతున్నప్పుడు యోగా సెంటర్స్ ఎందుకు రాకూడదు? అవును. హైదరాబాద్‌లో 10,000 జిమ్‌లుంటాయి. 100 హ్మ్. సెంటర్స్ ఎందుకు ఉండకూడదు అనేది నా ఆలోచన. సో, అయితే ఇప్పుడేంటంటే మనకు ఫ్యూచర్‌లో ఆహ్, ఇప్పటికే శ్రమ అనేది చాలా వరకు తగ్గిచ్చేసినాం చాలామంది. సో, ఇప్పుడు ఫ్యూచర్‌లో ఇప్పుడు ఏఐ అంటున్నారు. సో, ఏఐ ఫ్యూచర్ కాదు, అనేది ఏఐ వచ్చేసింది ఆల్రెడీ. అంటే ఏఐ అనేది రోబోట్స్ ఇట్లాంటివి వచ్చి మనకు శ్రమ అనేది ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అది కూడా పూర్తిగా అవును. ఇప్పుడు లేకుండా డాక్టర్స్, చేస్తుందనేది. చాలా మంది డాక్టర్స్ రోబోటిక్ యాహ్! సర్జరీ యాహ్! చేస్తున్నారు రోబోటిక్ కదా! సర్జరీ నాకు తెలిసిన చేస్తున్నారు. డాక్టర్స్ ఉన్నారు. యాహ్! యాహ్! అవే చేస్తుంటాయి సగం. అవును. ఒక రకంగా యాక్యురసీ పెరిగింది. అంటే మాన్యుయల్ మిస్టేక్స్, మనిషి చేసిన ఒక మిస్టేక్ ఉంటుంది. యాహ్! యాహ్! రోబోట్ దానికి చేసిన మిస్టేక్ ఉండదు. మిస్టేక్స్ ఉంటాయి. యాహ్! యాక్యురేట్ కట్, కరెక్ట్. యాక్యురేట్ స్టిచెస్. చాలా సార్లు డాక్టర్స్ మిస్టేక్ చేసి చచ్చిపోతుంటారు. ఎవరికి తెలీదు ఇది. ఓకే. నాకు తెలుసు, చాలా కేసులు విన్నా యాహ్! నేను. అంతే. అంతే. హ్మ్. సో, ఇప్పుడు మనకు స్వీప్ చేయడానికి మెషిన్స్ వచ్చినాయి. హ్మ్. తర్వాత డిష్ వాషర్స్ కూడా ఇప్పుడు చాలా మంది ఇంట్లలో పెట్టుకుంటున్నారు. అవును. సో, అంటే మనిషికి శ్రమ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అండ్ ఆల్సో దీంతో పాటు ఏమవుతుందంటే మెయిన్‌గా మైండ్‌కి కూడా ఏఐకి ఇచ్చేస్తున్నారు కదా వర్క్. అంటే అవును. ఆల్రెడీ మనం స్టార్ట్ చేసినాము. ఇంకా ఫ్యూచర్‌లో ఏంటంటే పూర్తిగా అదే వర్క్ చేస్తుంది. మనం డమ్మీ లాగా ఉండాల్సొస్తదనమాట. అవును. డమ్మీగాళ్ళు ఎక్కువ తయారవుతారు ఫ్యూచర్‌లో. అలాగే తెలివైనోళ్ళు ఉంటారు. అంటే ఈ తెలివైన వాళ్ళు ఎవరుంటారంటే, ఇప్పుడు ఎవరైతే తన సెల్ఫ్ లైఫ్ పైన, తన శరీరం పైన వర్క్ చేస్తారో వాళ్ళు తెలివిగా ఉంటారు. మీ ఇప్పుడు ఫ్యూచర్‌లోనమ్మా రాబోయే రోజుల్లో చాలా మంది క్యాన్సర్‌తో చచ్చిపోతుంటారు. హుహు. భయం వస్తది, జనాలొస్తారు. యాహ్! యాహ్! మార్పొస్తది. హ్మ్. సమాజంలో ఆల్రెడీ మార్పొచ్చింది. నువ్వు ఏదైనా పార్క్‌కెళ్ళి చూడు, పొద్దున్న ఎంతమంది నడుస్తుంటారు. అవును. హ్మ్. అండ్ మార్పొస్తుంది. వచ్చేసింది ఆల్రెడీ. హ్మ్. ఇప్పుడు కొత్తగా నువ్వు శరీరాన్ని కాపాడుకో, మనసుని కాపాడుకో అని చెప్పాల్సిన అవసరమే ఉంది. నువ్వు మొబైల్ అవును. ఆన్ చేస్తే కనపడతానే ఉన్నాయి కదా! హ్మ్. డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. యోగాకెళ్ళు, వాకింగ్‌కెళ్ళు, జిమ్‌కెళ్ళు. హ్మ్. హ్మ్. కరెక్ట్. కానీ యోగా అనేది లేడీస్ సబ్జెక్ట్, జిమ్ అనేది మగాళ్ళ సబ్జెక్ట్. ఇది నా డెఫినిషను. ఓకే. ఆడవాళ్ళకి బరువులెత్తి కండలు పెంచాల్సిన పని లేదు. హ్మ్. వాళ్ళు కొంచెం ఆరోగ్యంగా ఉంటే చాలు వాళ్ళకి. వాళ్ళకి బెస్ట్ యోగా. అందుకని మా సెంటర్‌లో 90% వాళ్ళే ఉంటారు. యాహ్! 10% మగాళ్ళు ఉంటారు. మిగతా అంతా జిమ్‌లో ఉంటారు. ఓకే. 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 యోగాకి రావాలంటే కొంత మెచ్యూరిటీ ఉండాలి. యాహ్! యాహ్! అవును. ఎగ్జాక్ట్‌లీ. కొంత మెచ్యూరిటీ. ఎందుకంటే అవును. ఇది శరీరానికి, మనసుకి సంబంధించిన సబ్జెక్ట్. అవునవును. ఇందులో స్ట్రెంత్ లేదంటారు. మా దగ్గర ఉన్న స్ట్రెంత్ అంటే కండలు కాదు, మానసిక స్ట్రెంత్ కావాలి. యెస్. ఇప్పుడున్న సమాజంలో ధైర్యంగా, హ్మ్. హ్మ్. ఆనందంగా బతకాలంటే యోగా. యోగా ఇస్ ద సొల్యూషన్. నా పర్సనల్ లైఫ్‌లో నేను యోగా తర్వాత చాలా చేంజ్ వచ్చింది నా లైఫ్‌లో. నేనది పర్సనల్ గమనించాను. ఆ తర్వాత నేను చాలా మందికి రికమెండ్ కూడా చేస్తుంటాను. బట్
అంటే మనం ఎవరిని ఫోర్స్ చేయలేము. జస్ట్ రికమెండ్ చేస్తుంటాం. అంటే కొన్ని సబ్జెక్టులు ఎవరికి ఏది చెప్పలేమమ్మా. అవును. హెల్త్‌కి సంబంధించిన సబ్జెక్టు హ్మ్. చెప్పలేము మనం. కరెక్ట్. భోంచేసారని అడుగుతారు. ఆరోగ్యం ఎలా ఉందని ఎవరైనా అడుగుతారా? అవును. నువ్వు హెల్త్‌కి ఏమన్నప్పుడు ఎవరైనా కలిసినప్పుడు ఇద్దరు వ్యక్తులు పెద్దవాళ్ళని అడుగుతారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతారు. మామూలుగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు నీ హెల్త్ ఎలా ఉంటుంది? నువ్వు హ్మ్. హెల్త్‌కి ఏం చేస్తున్నావు అని ఎవడన్నా అడుగుతుంటాడా? ఏం తిన్నావు? ఎంత సంపాదించావు? యెస్. ఫస్ట్ అయితే అదే క్వెషన్ వస్తది. హ్మ్. ఎవల్యూషన్. అవును. సో, అయితే పేరెంట్స్ ఆరోగ్యంగా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. కరెక్ట్. పేరెంట్స్ డిసిప్లిన్‌గా ఉంటే పిల్లలు డిసిప్లిన్‌గా ఉంటారు. సపోజ్ పేరెంట్స్ రోజు ఇద్దరు లెగ్స్ వాకింగ్‌కి వెళ్తుంటే పిల్లలు ఎళ్లరు. వెళ్తారు. నువ్వు కేబీఆర్ పార్క్‌లో చూడమ్మా. హ్మ్. నేను చూసాను చాలా మంది పేరెంట్స్ నడుస్తూ ఉంటారు. పిల్లలు కూడా నడుస్తుంటారు. ఇంత వావ్! చిన్న బుడ్డ పిల్లలు. నైస్. సో, సగం పేరెంట్స్ నుంచే వస్తాయి. సో, కరెక్ట్. పేరెంట్స్ కరెక్ట్‌గా ఉండాలి. యాహ్! పిల్లల కోసమన్నా ఉండాలి. పిల్లల కోసం ఉండాలి. పేరెంట్స్. చాలా మంది తల్లులు ఇప్పుడు మా సెంటర్స్‌లో చూస్తే మదర్స్‌తో పాటు పిల్లలు మ్యాట్ పెట్టుకొస్తుంటారు. హ్మ్. హ్మ్. ఎస్పెషల్‌గా తండ్రి నేనన్న తల్లి ఏం చేస్తుందో పిల్లలు అది చేస్తారు. కరెక్ట్. తల్లి గనక నిత్యం యోగా ప్రాక్టీస్ చేస్తుంటే పిల్లలు కూడా దారిలోకొస్తారు. కరెక్ట్. మా నిజం. దగ్గరున్న స్టూడెంట్స్‌లో చాలా మంది తల్లులు హ్మ్. వాళ్ళ పిల్లలు కూడా ప్రాక్టీస్ చేస్తారు. సో, కరెక్ట్. అందరూ పేరెంట్స్ చెప్పాలి పిల్లలకి చాలా ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్సు. నాకు చాలా లేట్‌గా నా లైఫ్‌లోకి యోగా వచ్చింది. నిజంగా చెప్పాలంటే అంటే అదెందుకో అది ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత. బట్ నేను అనుకుంటా 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో వచ్చుంటే గనక యోగా అనేది వచ్చుంటే నా లైఫ్‌ని ఇంకా బెటర్‌గా చేసుకునేవాడిని అనిపిస్తది నాకు. నాకు అదే అనిపిస్తుంది. నేనేం చెప్పినా 30 సంవత్సరాలప్పుడు అని చెప్పినా. యాహ్! యాహ్! అయితే ఒక రకంగా ఎంతో పుణ్యం చేసుకుంటూ వస్తారేమో అనిపిస్తుంటుంది. అంతే యోగ పూర్వజన్మ మార్గాన్ని సుకృతం ఉంటదేమో. రాజమార్గం అంటాం. ఓకే. యోగా సైన్స్‌ని సుప్రీం సైన్స్ అంటాం. హ్మ్. ఇది నుదుటి మీద రాసి ఉంటేనే జరుగుతది. కరెక్ట్. ఇలా చూసి వెళ్ళిపోవడం అంటూ ఉండదు అని అనిపిస్తుంటది నాకు. యాహ్! రాబోయే కాలంలో చాలా చాలా డిమాండ్ ఉంటది. మేల్కొని ఎవరైనా యోగా టీచర్స్ యాహ్! ఇంటి దగ్గర కూర్చొని నెలకు 3,00,000, 4,00,000 సంపాదిస్తున్న బోలెడు మంది ఉన్నారు నా స్టూడెంట్స్. అవును. ఒక స్టూడెంట్ వచ్చి సార్ నా భార్య నేను ఒక కంపెనీలో పెద్ద మేనేజర్‌గా చేస్తున్నాను. నాకన్నా డబ్బులు సంపాదిస్తుంది. మానేసాడు అతను. హుహు. భార్య సంపాదిస్తుందని భర్త మానేసి ఇక రోజు మ్యాట్ సెట్ చేయడం, పిల్లల్ని ఓకే. స్కూల్‌కి తీసుకెళ్ళడం. ఇంక భార్య 4,00,000 సంపాదిస్తుంటే భర్త పనే ఉందమ్మా. అవును. హ్యాపీగా ఉన్నారు ఆళ్ళు. సూపర్ హ్యాపీ. ఓహ్! నైస్. అలాంటోళ్ళు బోలెడు మంది ఉన్నారు. సో, ఇప్పుడు మనకిదే కావాలి. అంటే యోగా టీచర్స్ కావాలి మనకు. ఇంకా చాలా మంది కావాలి. అంటే వాళ్ళ సెల్ఫ్ లైఫ్‌లో యోగా ఉండాలి. అండ్ ఆల్సో బయట సమాజానికి కూడా యోగా అనేది నేర్పిస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రతి స్కూల్‌లో మ్యాండేటరీ. హ్మ్. హ్మ్. కరెక్ట్. యోగా ఈజ్ మ్యాండేటరీ. హ్మ్. హ్మ్. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మనకి? చాలా ఉన్నాయి గానీ అన్ని స్కూల్స్‌లో లేవు ఇంకా యోగా. మ్యాండేటరీ చేశారు. అది ఏమన్నా ఆడిట్‌కెళ్తే తెలుస్తుంది అవును. ఎంతమంది అనేది. అవును. గవర్నమెంట్ ఐ థింక్ యాహ్! హాస్ పాస్డ్ ఎ రూల్ దట్ ఆల్ స్కూల్స్‌లో యోగా అనేది మస్ట్. మస్ట్. ఓకే. అలాగే చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో మస్ట్ అది. ఇంతకుముందు మీరు నాతో చేయించారు కదా! ఒక ప్రక్రియ. ముదిత. ముదిత. ఈ ఈ ఒక్క ప్రక్రియ చాలు ఎవ్రీడే స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో జస్ట్ పిల్లల్ని కూర్చోబెట్టి ఈ ముదిత అనే ప్రక్రియను చేపిస్తే చాలనుకుంటా. మొత్తం నెక్స్ట్ కరెక్ట్. నేను అనేక స్కూల్స్‌లో ప్రయత్నించానమ్మా. ఓకే. ఒక్క 20 నిమిషాలు నాకివ్వండి టైం. హ్మ్. 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 స్కూల్స్‌లో చాలా స్కూల్స్‌కి అప్రోచ్ అయ్యి యాహ్! విసుగొచ్చి మానేసినాను. ఓకే. ఓకే. ఫ్రీగా చెప్తానన్నా. హ్మ్. హ్మ్. పోనీ ఒక రూపాయి ఇవ్వండి. ఒక్కొక్క స్టూడెంట్‌కి ఒక రూపాయి ఇవ్వండి. అబ్బే! హుహు. ఒక్క 20 నిమిషాలు. కొన్ని స్కూల్స్‌లో యోగా చెప్తున్నారు. ఓన్లీ ఆసనాలు వాడు. అసలైన ప్రక్రియ యాహ్! చెప్తున్నారు. ఆ! కరెక్ట్. ఇది రోజు ఒక 20 నిమిషాలు చేస్తే చదవనోళ్ళు కూడా చదువుతారమ్మా. యాహ్! యాహ్! చాలా మానసిక పరివర్తన వస్తది. 100% నేను రెడీ. ఎవరన్నా హ్మ్. ఏదైనా స్కూల్ మేనేజ్‌మెంట్ ఎవరన్నా నాతో కనుక పందెం కలిస్తే, ఆ స్కూల్‌లో బాగా చదివిన ఒక 30 మంది పిల్లలు నాకు అప్పచెప్తే నేను ఒక నెల రోజుల్లో వాళ్ళలో పరివర్తన తీసుకురాగలను. నేను కదా టెక్నిక్స్ తీసుకొస్తాయి. కరెక్ట్. కరెక్ట్. ఎంతసేపు మార్కులు. ఒకటి పెద్ద మన సమాజంలో ఒక సమాజంలో ఒక సమస్య ఉంది. చిన్నప్పటి నుంచి నేర్పేదేంటి మన పిల్లలకి? బాగా చదువుకో. అవునా కదా! హ్మ్. నెక్స్ట్ ఏంటి బాగా చదువుకుంటే ఏమవుతది? మార్కులు బాగొస్తాయి. బాగా మార్కులు తెచ్చుకో. నెక్స్ట్ ఏంటి? జాబొస్తది. బాగా మార్కులు తెచ్చుకో. మార్కులొస్తే మంచి జాబ్ వస్తది. తర్వాత మంచి వైఫ్ దొరుకుతది. మంచి వైఫ్ దొరుకుతది. మొగుడు దొరుకుతాడు. మంచి వైఫ్ దొరికాక ఏం చేయాలి? ఇద్దరు ఎళ్లి హుస్సేన్ సాగర్‌లో దూకాలి. ఏంటి ప్రోగ్రామ్ ఏంటి? పిల్లలకి ఇదా ప్రోగ్రాము. బాగా చదువుకో. చదువుకుంటే మార్కులొస్తాయి. మార్కులొస్తే మంచి జాబ్ వస్తది. మంచి జాబ్ వస్తే మంచి పెళ్ళాం, మంచి మొగుడు. ఏంటి పెంట ఫార్ములా? హ్మ్. ఈ ప్రాసెస్‌లో ఎక్కడన్నా ఎలా బతకాలనేది ఎవడన్నా నేర్పుతున్నాడా స్కూల్‌లో గాని, పేరెంట్స్ గాని?
రేపు పొద్దున్న పెళ్ళాన్ని పెళ్లి చేసుకోబోతున్నావు. ఆ పెళ్ళాన్ని ఎలా మేనేజ్ చేయాలి కానీ భర్తని ఎలా మేనేజ్ చేయాలని ఎవడన్నా నేర్పుతున్నాడా? అది కాదు భర్తతో పాటు అత్తగారు కూడా దిగుద్ది. అత్తగారిని ఎలా మేనేజ్ చేయాలని ఎవడన్నా నేర్పుతున్నాడు అంటే లైఫ్ స్కిల్స్ అంటాను అది. ఎవడన్నా నేర్పేది ఉందా? లేదే అబ్బాయి. ఈ చదివి సైన్ థీటా కాస్ థీటా సైన్ థీటా ఈ చైతన్య నారాయణ స్కూల్స్ ఉన్నాయి కదా, చాలా గొప్ప స్కూల్స్. వాళ్ళ అందులోంచి బయటకు వచ్చే వాళ్ళకి లైఫ్ అంటే ఏంటో తెలియదు. సడన్ గా జాబ్ వచ్చేస్తే, సడన్ గా పెళ్లి, సడన్ గా బాంబు అంటే మొగుడు కానీ పెళ్ళం కానీ ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. అందుకనే డైవర్స్ రేట్లు. సో నేను అనేది ఏంటంటే పిల్లలకి బాగా చదువుకోండి, మార్కులు తెచ్చుకోండి, మంచి జాబ్ వస్తే దీంతో పాటు ఆరోగ్యాన్ని కూడా చూసుకోండి అని చెప్పడం అనేది మస్ట్. కరెక్ట్. అది చిన్నప్పటి నుంచి పెట్టాలి. స్కూల్లో కూడా ఆరోగ్యమే మహాభాగ్యము బోర్డు. స్కూల్స్ లో చూడమ్మా, ఇంతంత ఒబేస్ పిల్లలు, ఎన్ని జబ్బులమ్మా. ఒబేసిటీతో పాటు అమ్మాయిలకి శరీరం ఎక్కువ ఉంటే, సైజు ఒబేసిటీ ఉంటే ఎన్నో జబ్బులు. పిల్లలు పుట్టకపోవడం, పీసీఓఎస్ అని, అదని ఇదని. కరెక్ట్. అని కర్మ మన వ్యవస్థలో ఆరోగ్యానికి సంబంధించింది ఏముంది? జబ్బు వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్. జబ్బు రాకుండా ఏం చెయ్యాలి? కరెక్ట్. అది నాకు చెప్పు, జబ్బులు రాకుండా ఉండడానికి ఏం చెయ్యాలి? దానికి సంబంధించిన సబ్జెక్టులు ఎక్కడ? ఎవరు ప్రయత్నిస్తున్నారు? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని కదా చెప్తారు, కానీ అది ఆచరణలో మాత్రం స్కూల్లో ఎక్కడ జరగదు. ఎక్కడ, ఏ స్కూలు, ఏ కాలేజీ, ఏ పేరెంట్స్ ఇద్దరు జబ్బుతో ఉంటే పిల్లలు ఎక్కడ ఉంటారు? పేరెంట్స్ ఇద్దరు మానసిక జబ్బులతో ఉంటే పిల్లలకి ఎక్కడ వస్తుంది హెల్త్? కానీ రాబోయే రోజుల్లో చాలా అవేర్నెస్ ఆల్రెడీ పెరుగుతుంది. మా సెంటర్స్ అన్ని సెంటర్స్ లో ప్లేస్ ఉండదు మ్యాట్ వేసుకుంటాను. అందుకనే 100 సెంటర్లు పెట్టాలనే సంకల్పం. ఓకే, అద్భుతం. మీరు డెఫినెట్లీ ఆ లక్ష్యం నెరవేరుతుందని ఉంది. డిమాండ్ ఉంది, పెద్ద లక్ష్యం. నిజమే. అంటే నేనైతే వ్యూవర్స్ కి అందరికీ ఒకటే చెప్తున్నాను, అంటే మీ ద్వారా నేను అంటే చెప్పించాలనుకుంటున్నాను ఏంటంటే ఎవ్రీడే ఒక 1 అవర్ డెఫినెట్లీ మన ఫిజికల్ హెల్త్, తర్వాత మెంటల్ హెల్త్, అండ్ ఆల్సో ఇంకొక 1 అవర్ ఒక స్పిరిచువల్ హెల్త్. ఎందుకు తీసుకోవాలి? అంటే బ్యాలెన్స్డ్ అవ్వడానికి. రోజు గనక నీకు 1 గంట టైం లేకపోతే నెక్స్ట్ ఇయర్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళి తీరాల్సిందే. నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఉంటే బయటకు వస్తావో తెలియదు, ఎంత ఖర్చు పెట్టాలో తెలియదు. ఇన్సూరెన్స్ నీకు ఎంత ఉంటుందమ్మా? పాలసీ ఎంత చెప్పు నువ్వు ఎంత ఉంది? ఒక 5 lakhs. 5 lakhs. హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ వెళ్తే 5 lakhs వదిలేస్తారా? చెప్పు నువ్వు. 34 లక్షలు వేసేస్తారు. భరించగలవా బిల్లు? నాకు తెలిసి ఎంతో మంది హాస్పిటల్లో కట్టిన బిల్లు 10 ఏళ్ళకి అప్పులు తీరుస్తూనే ఉంటారు. భయంతో గంట సేపు కేటాయించుకోండి మీ గురించి. భయం లేకపోతే రెడీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని వెళ్ళండి. కరెక్ట్. మూర్ఖుల కింద లెక్క. శరీరాన్ని నేను కాపాడుకోవాలి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలన్న ఆలోచన లేకపోతే నువ్వు ఎంత డబ్బులు సంపాదిస్తే ఏంటి, ఎంత ఆస్తులు సంపాదిస్తే ఏంటి, ఎంత పెద్ద కారు కొంటే ఉపయోగం ఏముంది? సో మావి హైదరాబాద్ లో 18 లొకేషన్స్ లో ఉన్నాయి మా సెంటర్స్. ఓకే. గూగుల్లోకి వెళ్ళి బోధి యోగా అంటే కనపడిపోతాయి. ఓకే. అక్కడ చందానగర్ చాలా సెంటర్స్ ఉన్నాయి. సో నేను ఇందులో అన్ని పేర్లు చెప్పాలంటే కష్టం. అలాగే ఆన్లైన్ యోగా క్లాసెస్ కూడా ఉంటాయి మాకు. ఓకే. ఆన్లైన్ యోగా రోజు 11 సెషన్స్, ప్రొద్దుట 4 నుంచి రాత్రి 7 దాకా కంటిన్యూస్ గా ఉంటాయి. ఓకే. 365 రోజులు. సాటర్డే బ్రేక్ లేదు, సండే బ్రేక్ లేదు, గాంధీ జయంతి బ్రేక్ లేదు, నిత్యం క్లాసెస్ ఉంటాయి. ఓకే. ప్రతి మనిషి ఒక 3 నెలలు యోగా ప్రాక్టీస్ చేసి తీరాలి, ప్రయత్నించాలి. 3 నెలలు కనుక చేస్తే జీవితంలో మానలేరు వాళ్ళు. ప్లస్ 3 నెలలు కనుక ప్రాక్టీస్ చేస్తే 90% శారీరక మానసిక సమస్యలు మాయమైపోతాయి. అది చేసాక వాళ్ళు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యోగాకున్న స్పెషల్ ఏంటంటే కార్తీ, ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయొచ్చు. ఆన్లైన్లో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మానవాళికి ఒక వరం యోగా అనేది. దాన్ని గమనించడానికి మానసికంగా కొంచెం మెచ్యూరిటీ కావాలి. ఆ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మంచిగా బతుకుతారు, లేకపోతే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మందులు తింటూ. ఓకే, థ్యాంక్ యూ అశోక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన విషయాలు పంచుకున్నారు. అండ్ ఆరోగ్యకరమైనటువంటి భారత్ నిర్మాణం కావాలనేది నా లక్ష్యం, అంటే మీ లక్ష్యము. ఆ లక్ష్యంలో నాది అందులో చిన్న పాత్ర పోషిద్దాం మనం. అదే అందులో భాగంగానే ఈ వీడియో చేయాలని అనుకున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కార్తీ. థ్యాంక్ యూ. ముదిత అంటాను. ముదిత అంటే జాయ్. JOY. ఓకే. సో చేతులు తోట మీద పెట్టుకోలేదు. దీర్ఘమైన శ్వాసలు తీసుకో ఒక 9 సార్లు. కళ్ళు తెరిచి ఫస్ట్ రౌండ్.
3, 4. కంటిన్యూ. దీర్ఘమైన శ్వాసలు. ఇంకొక 3 సార్లు. ఇప్పుడు ఫాస్ట్గా కంటిన్యూ ఫాస్ట్గా. ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత మంచిది. ఫాస్ట్. ఇన్ అవుట్. నా 3వ స్టేజ్. బ్రీత్ ఇన్, ముక్కుతో గాలి పీల్చుకుని మళ్ళా బ్రీత్ ఇన్, మౌత్ బ్రీతింగ్ అంటాను. బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్. ఇప్పుడు నోరు మూసి హమ్మింగ్ బీ సౌండ్. దీర్ఘమైన గాలి పీల్చుకోవాలి. మళ్ళీ 9 సార్లు దీర్ఘమైన శ్వాస. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ కంప్లీట్లీ. కంటిన్యూ. 3, కంటిన్యూ. 4, కంటిన్యూ. 5, కంటిన్యూ. 6, కంటిన్యూ. 7, కంటిన్యూ. 8, కంటిన్యూ. 9. Now fast breathing. Very good. Continue. 30 seconds. Inhale, exhale. In, out. Continue. 15 seconds more. 5 seconds more. Go. Now breathe in. 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 Now mukto. Breathe in. Breathe in. Breathe in. Breathe in. Breathe in. Breathe in. దీర్ఘమైన శ్వాసలు. Breathe in. 3, 4, 5, 6, 7, 8, 9. Fast breathing. In, out. 45 seconds. Show me your willpower. Show me. In, out. Continue. 30 seconds more. Continue. 15 more seconds. Continue. Last 5 seconds. Continue. Now breathe in. 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 Now breathe out through nose. Three times deep breaths. దీర్ఘమైన శ్వాసలు తీసుకో.
నెమ్మదిగా కళ్ళు తెరవచ్చు. ఎలా ఉంది? ఎలా చాలా అనిపిస్తుంది? ఫస్ట్ ప్రశ్న ఆన్సర్ చాలా బాగుంది. ఏం బాగుంది? చాలా అంటే కరెక్ట్గా మనం చేసింది 6 నిమిషాలు మాత్రమే. ఓకే. ఓకే. 6 నిమిషాల్లో నీకు అనిపించిన మార్పులు ఏంటి? కొంచెం క్లారిటీ పెరిగినట్టు అనిపిస్తుంది. విపరీతమైన క్లారిటీ. యాహ్! యాహ్! తప్పు మాట్లాడడం. నువ్వు నన్ను ఇంకా మంచి ప్రశ్నలు అడగొచ్చు. ఏదో కాన్ఫిడెన్స్ వచ్చినట్టు ఉంటుంది. యాహ్! ఏదో ఒక రకమైన జాయ్. యాహ్! అంటే బ్రెత్‌లో ఆ స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది. మనసు కుదుటపడినట్టు అనిపిస్తుందా? యాహ్! అవును. యాజిటేషన్ తగ్గినట్టు అనిపిస్తుందా? మిరాకిల్స్ అమ్మా.